జెంటిల్మెన్ కాంప్లెక్స్. నిజంగా ఒక పుస్తక పరిచయం అనగానే అందరం కూడా దాదాపు అనేక సాహిత్య సభలకి ఇందులో ఎంతో కొంతమంది ఎట్లయ్యారని నేను అనుకుంటున్నాను. ఇంకా అలాంటి సభల ద్వారా మాత్రమే నేను కూడా ఈ భావజాలం వైపు రావడానికి ప్రేరేపించింది. దాని వెనుక అమ్మ పరిచయం చేసినట్టుగానే తెలుగులో ఉద్యమం అనేది నాకు ఈ భావజాలం వైపు రావడానికి దోహదపడింది. అప్పుడు చదవడం అనేది ప్రసాద్ గారు చెప్పారు, పుస్తకం చదవడం అనేది, పుస్తకం చదవాలి అంటే, కానీ పుస్తకాన్ని ఎలా చదవాలి, దాని నుంచి ఏం గ్రాప్ చేయాలనేది సార్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆ ధైర్యంతో మాత్రమే మీ ముందుకు మాట్లాడడానికి నేను రావడం అనేది జరిగింది. కేవలం నేను ఏ అంశాలు ఏది చదివానో అది మీకు తిరిగి చెప్పడం వరకు మాట్లాడి, నేను ఏం చదివానో అది మీకు చెప్పడం వరకు మాట్లాడి, దీని నుంచి మీకు సమగ్ర విశ్లేషణ నేను ఇవ్వగలను, నేను ఇవ్వలేను, ఇక ఆయన ఇవ్వగలను. ఈ సాహిత్య మీటింగ్లో నేను వెళ్ళేటప్పుడు అనేక పుస్తకాలు మనం చదివినప్పుడు కూడా అందరూ మార్క్సిస్ట్ భావజాలానికి అనుగుణంగానే సాహిత్య సృజన చేస్తున్నారని చెప్పేసి అని మనందరం చాలా ప్రగాఢంగా నమ్ముతాం. ఆ ముందు మాటలు రాసేవాళ్ళు కూడా మార్క్సిస్ట్ భావజాలను కలిగిన వాళ్ళే ముందు మాట రాసేయాలనేది ఆ ఐకాన్ల కింద మనం ఫీల్ అవుతాం. కానీ వాస్తవానికి ఒక సాహిత్యానికి ఏ అంశాల ప్రాతిపదికన అది మార్క్సిస్ట్ సాహిత్యం అవుతుంది అనే దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. మన వాళ్ళందరూ కూడా మానవ సంబంధాలు, మనుషుల ఆలోచనలు మారితేనే ఆ సమాజం మారుతుంది అనేదే మార్క్సిస్ట్ భావజాలం అని కూడా చాలా విస్తృత ప్రచారం మన సాహిత్య రంగంలో కొనసాగుతూ ఉంది. ఎక్కడా కూడా ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి సంబంధించి కానీ, ఉత్పత్తి సంబంధాలకు సంబంధించి కానీ, సామాజిక సంబంధాలకు సంబంధించి కానీ ఈ అంశాలు ఏవి కూడా ఏ కథలో కూడా అది చూపించబడదు. ఆ కారణంగా మనకి ఆ సాహిత్యంలోని ఏది మార్క్సిజం కాదు అన్న దగ్గర మనలో చాలా మందికి ఒకటి మీకన్నా మీ నెక్స్ట్ తరం, మీ తర్వాత తరంలో మేము వచ్చిన వాళ్ళని, మిమ్మల్ని చూసి మేము ఈ రంగంలో చదవాలన్న భావనతో వచ్చిన వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు ఏ అంశాన్ని మనం దేని మార్క్సిజం భావించాలి, ఇది మార్క్సిజమా, ఇది మార్క్సిజం కాదా అనేది ఒక ముందు తొట్టుబాటు అనేది లోనవ్వడం అనేది కొనసాగింది. ఈ క్రమంలో ఒక సాహిత్యకారుడు ఒక కథ చెప్పాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఈవేళ మనం ఎయిర్ బస్సులు, అంతేకాకుండా ఈవేళ మనం అందరూ సెల్ ఫోన్ వాడుతున్నాం కాబట్టి చైనా కూడా తయారు చేయబోతున్నాడు, థ్రెడ్ మీదే ఒక మన విమానం వెళ్ళిపోయేటట్టుగా, లేదంటే ఎయిర్ కార్లు వస్తున్నట్టుగా కూడా మనకి ఈవేళ చూస్తున్నాం. చైనా ఉత్పత్తి చేయబోతుందని చెప్పేసి ఒక న్యూస్ తయారు చేసి మనకి ఆల్రెడీ సెల్ ఫోన్స్ వస్తున్నాం. ఒకనొక ఎయిర్ బస్సు మనం సుదీర్ఘ కాలం పాటు అనుకుంటున్న మన మూలవాసులైన ఆదివాసీ సమాజంలోని వాళ్ళు ఎటువంటి చదువు లేకుండా వాళ్ళు ఆ పరిధిలోనే జీవిస్తున్న వాళ్ళకి ఆ ఎయిర్ బస్ చూసేటప్పుడు వాళ్ళు దాన్ని పక్షి అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? వాళ్ళ పర్యావరణ జ్ఞానం అంతవరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పక్షులతోటి ఆ అడవి సంబంధంతో మాత్రమే, సహజ సంబంధంతో మాత్రమే వాళ్ళందరూ కూడా వెళుతూనే ఉంటారు. కాబట్టి అక్కడి నుంచి మరికొంచెం ముందుకు వచ్చినట్టయితే, అంటే ఆ ఆదివాసీ సమాజం, మన మూల సమాజం నుంచి మనం బయటకు కొంచెం వచ్చినట్టయితే ఆ ఉన్న సమాజం ఏమనుకుంటుందంటే, ఎగురుతున్నట్టే మనకి సుడిగాలు తిరుగుతుంటుంది. మనం చూసినప్పుడు ఇలా సుడిగాలు తిరిగి కాగితాలు, ఒకసారి రేకులు కూడా ఎలా తిరిగి వెళ్ళిపోతుంటాయి. దాన్ని చూసేటప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, అది ఎగురుతున్న బల్ల లేదా ఎగురుతున్న కాగితం అనుకుంటాడు. దానికి కారణం ఆయన పర్యావరణం ఆ మేరకు మాత్రమే జ్ఞానాన్ని అందించింది. కాబట్టి అక్కడి మరికొంచెం ముందుకు వచ్చినట్టయితే, అప్పటికి మతంతో లింక్ అయిన ఒక సమాజం ఏర్పడినప్పుడు వాళ్ళు దాన్ని ఏమనుకున్నారంటే, ఆ వేదాంతంలో చెప్పినట్టుగా అది ఒక పుష్పక విమానం అయి ఉంటుంది, దేవతలు ఇందులోనే తిరిగి ఉంటారట అని చెప్పేసి భావిస్తారు. ఇవన్నీ మనందరికీ మన గ్రామాల్లోని మనం పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ మనకు అనుభవాలు ఉన్నవే. అక్కడి నుంచి పట్టణ స్థాయికి కానీ నగర స్థాయికి వచ్చినప్పుడు అదొక విమానం అనేది తెలుస్తుంది. అది మెట్రో నగర స్థాయికి వచ్చినప్పుడు 8% మాత్రమే తెలుస్తుంది. అంటే సాధారణంగా మన ఊళ్ళో తిరిగే ఒక ఎర్ర బస్సు అదొక ఎయిర్ బస్సుగా రూపాంతరం చెందిందనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం మెట్రోపాలిటన్ సిటీలకు అడుగు పెట్టిన తర్వాత మాత్రం అది ఎయిర్ బస్సు అనే విషయాన్ని మనం ఆధారపరుచుకుంటాం. అంటే దాన్ని బట్టి ఆధారంగా మనం చూసినట్టయితే ఏం తెలుస్తుంది? మనుషుల చైతన్యం అనేది పదార్థం నుంచి మాత్రమే ఉత్పన్నం అవుతుంది. అంటే పర్యావరణం ద్వారా మాత్రమే మన అవగాహన స్థాయి కానీ మన చైతన్య స్థాయి కానీ ఉంటుంది అనేది దాని నుంచి మనం డ్రా చేయవచ్చు. కానీ రష్యా సమాజంలోని అత్యంత వెనకబడిన
ఉత్పత్తి సంబంధాలు కలిగిన ఆ సమాజంలోని రైతులే ప్రధాన శక్తులుగా ఉన్నారు కాబట్టి ఆనాడు నరోటిక్ సమాజం నుంచి ఉత్పన్నమైన కొంతమంది మేధావులు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి కానీ ఈ నరోటిక్ సమాజాన్ని కదిలించకపోతే ఈ రాజ్యాన్ని కూల్చడం అవ్వదు. ఈ రాజ్యాన్ని కూల్చడం అవ్వకపోతే మనకి భూమి పంపకం జరగదు అనేది ఒక పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆనాటి సమాజం ఎటువైపు చూసింది? యూనివర్సిటీలో ఉన్న మేధావుల వైపు మీరు రావాలి, మీరు వచ్చి మా అందరికీ చైతన్యం అందివ్వాలి అని వాళ్ళకి చైతన్యం అందివ్వాల్సిన బాధ్యత మేధావులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండాలని చెప్పేసి అనేది ఆలోచన మారడం మాత్రమే ఇక్కడ పదార్థంలో ఒక చైతన్యం కలుగుతుంది. అది అంతిమంగా ఒక ఉద్యమానికి దారి తీస్తుంది అని చెప్పేసి అనేది దానికి వారు లోన్ ఇవ్వడం జరిగింది. దీనికి తాత్విక చింతన ఎవరు కలిగించారంటే అలెగ్జాండర్ హెర్జెన్. ఈ రష్యాలో సోషలిజం పితామహుడు అని చెప్పేసి అని ఒక పేరు. ఆ హెర్జెన్ తర్వాత నికోలై దాన్ని మరికొంత మెరుగుపరిచాడు. ఆ తర్వాత వచ్చిన ఆయన మైగ్లోవిస్కీ, తర్వాత ప్యాట్ లావోస్. ఇలా ఈ నలుగురు ఆ తాత్విక భావజాలాన్ని మరికొంత మెరుగుపరుచుకుంటూ రావడం జరిగింది. వీళ్ళందరిది రెండే లక్ష్యాలు. ఒకటి, ఆ ప్రాంత రైతే ప్రధాన విప్లవ శక్తి. ఆ రైతు అంటే కూలీ, వ్యవసాయ కూలీలే మనకి విప్లవ శక్తి. వీళ్ళ ద్వారా మనం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంటుంది రాచరికానికి వ్యతిరేకంగా. కాబట్టి ఆ తద్వారా మాత్రమే మనం గ్రామంలోని ఒక స్వయం సమృద్ధి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఉపకారంగా ఉంటుందని చెప్పేసి అనేది వీరు నలుగురు తాలూకు ఒక తాత్విక, అంటే ఆనాటి కాలం సమాజంలో ఉన్న ఒక ఒత్తిడికి వీరి తాత్విక చింతన ఆ మేరకు పరిమితం చేయడం జరిగిందన్నమాట. ఆ తాత్విక భావజాలను అందిపుచ్చుకొని ఇద్దరు ప్రవాసంలో ఉన్న, అప్పుడు స్విట్జర్లాండ్లో ప్రవాసం ఉంటున్న వ్యక్తులు, ఈ లావోస్ గ్రూపు అలాగే బకోనిన్ గ్రూపు, ఈ రెండు గ్రూపులు కూడా ఈ దీంట్లోకి అంటే ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం వాళ్ళు ముందు రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా రెండు పందాలు తీసుకున్నారు. ఈ లావోస్ అన్న ఆయన ఏమంటారంటే ఇక్కడ మన ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెనకబడిన వాళ్ళు, వీళ్ళకు సామాజిక సంబంధించిన అంశాల మీద తగిన అవగాహన ఉండదు. కాబట్టి వీళ్ళకి మనం విద్య ద్వారా వాళ్ళకి మన పొలిటికల్ క్లాసులు నిర్వహించడం ద్వారా వాళ్ళు ఒక చైతన్యం తీసుకురచ్చి తద్వారా నెమ్మదిగా దాన్ని ఒక ఇతరంగం వైపు కదిలించాలని చెప్పేసి అని లావోస్ ఫీల్ అవుతుంది. బకోనిన్ ఏమంటాడంటే అసలే సంఘర్షంతో ఉన్నాడు, అప్పటికే చాలా వ్యక్తి చాకరీ చేయడంలోని నలిగిపోయి అత్యంత హింసాపూరితమైన జీవితం గడుపుతున్న వాళ్ళకి నెమ్మదిగా మన విద్యను బోధించడం ద్వారా ఈ సమాజం మన ఎంత ఇతరంగానే మన వేగవంతం చేయలేము. కాబట్టి ఇమీడియట్ యాక్షన్లోకి, అంటే కార్యాచరణలో నుంచి ఇమీడియట్ యాక్షన్లోకి అనమాట, మనం ఎవరు మన టార్గెట్ అయితే వాళ్ళని ముందు తొలగించుకున్నట్టయితే ఆ భూమి మనకు తగలబడుతుంది, అలాగే రాజ్యాన్ని కూడా మనం చేజిక్కించుకోవడం సులభం అవుతుంది అని చెప్పేసి అని బకోనిన్ భావజాలం అనేది చదివింది. కానీ వీళ్ళిద్దరు అంతిమ లక్ష్యం ఏంటి? ఆ సమాజం రైతు కమ్యూనిగా ఉండాలనేది, రైతు కమ్యూనిగా ఉండడం ద్వారా మాత్రమే సోషలిజం స్థాపించాలనేది వీరిద్దరు లక్ష్యంగా మాత్రమే. ఆ కర్తవ్యాలు రెండు వేరువేరుగా కావచ్చు ఆచరణ రూపాలు, కానీ అంతిమ లక్ష్యం మాత్రం గ్రామం కమ్యూని ఏర్పాటు చేయాలని, తద్వారా రాజ్యాన్ని కూడాలని, ఆ విధంగా సోషలిజం స్థాపించాలని చెప్పేసి అనేది వీళ్ళు నిర్ణయించుకున్న అంశం. ఈ క్రమంలో వీళ్ళు ఈ బకోనిన్ కావచ్చు, లావోస్ కావచ్చు, వీళ్ళు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు, వీళ్ళు గ్రామాల్లో ఇతరులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకు? రైతు మనస్తత్వంలోని రెండు రకాలు ఉన్నారు. ఒకటి, బాగా ఇబ్బంది పడి నలిగిపోయి ఉన్న వాళ్ళు ఇమీడియట్లీగా ఏదో ఒక యాక్షన్ చేసి మన ఆస్తి మనం సంపాదించుకోవాలనేది ఒక వర్గం. మరొక వర్గం ఏంటి? రాజు మన కష్టాలు మనం చూశాడు, రాజుకు తెలుస్తుంది, రాజు కంపల్సరీగా మనకి ఈ భూమిని తగలపరుస్తాడని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మన గ్రామాల్లో ఇప్పటికీ మన ఉద్యమాలు చేస్తున్నప్పుడు, గ్రామ స్థాయిలో ఇప్పుడు మనం అందరూ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆ ఊరి నాయకుడి మీద నమ్మకం తొలుగుతుంది, తర్వాత మన కార్యాచరణ మీద నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే ఏ సమాజం అంటే రష్యాలో కూడా గ్రామీణ సమాజం అలాగే ఆలోచించిందని చెప్పేసి అనేది మనం భావించాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ క్రమంలోని వీళ్ళు ఈ ఘర్షణాత్మక వైద్యులకి బకోనిన్ గ్రూపు తెగబడిన తర్వాత సహజంగానే హత్యాఘటనలు కానీ హింసాత్మక ఘటనలు చూసుకునేటప్పుడు ఆ ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు మామూలుగా కూర్చోరు కాబట్టి వాళ్ళు కూడా తిరిగి నిర్బంధాన్ని ప్రయోగించారు. ఆ నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు కొంతమంది అక్కడి నుంచి జారిపోవడం అనేది జరిగింది.
దీనికి కారణం ఏంటి? హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం వల్ల, ఈ ప్రక్రియ జరగడం వల్ల నిర్బంధంలో ఉండడం, నిర్బంధాన్ని తట్టుకోలేక కొంతమంది అక్కడి నుంచి వెనకబడిపోవడం, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, మరికొంతమంది జైలు జీవితాలు, ప్రవాస జీవితాలకి పాలు కావడంతో తొలి ఘట్టం కొంతకాలం పాటు విరామానికి లోనైంది. ఇక తర్వాత కాలంలోని 1874లో అప్పటికే విశ్వవిద్యాలయాలు ఆయా రష్యా సమాజంలోని విస్తృత రూపం తీసుకోవడం, ఇందులో చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్రభువులకు సంబంధించిన సంతానం, అలాగే గ్రామ స్థాయిలో ఎంతో కొంత రైతాంగం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళతోటి ఆ విశ్వవిద్యాలయాలు అనేవి కొంచెం నిన్నాయి. వీళ్ళు సహజంగానే ఎప్పుడు కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళకి ఒక షార్ట్ టెంపర్ అనేది ఉంటుంది. చదువుకుంటున్న వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా కొంత షార్ట్ టెంపర్ అనేది ఉంటుంది. చదువుకుంటున్నానంటే నేను దీని అర్థం ఇది కాదు. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న వాళ్ళకి మేము జ్ఞానుమి అనేది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞాన సంపాదన గ్రామ స్థాయికి విస్తరించాలని చెప్పేసి అనేది ఆనాడు నలుగురిలో ఉన్న వాళ్ళు కోరుకోవడం అనేది జరిగిందన్నమాట. ఈ క్రమంలో వాళ్ళు అక్కడ ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యల మీద తీవ్రంగా ఒడిదుడుకులు ఎదుగుతున్నప్పుడు ఆ సమస్య నుంచి ఒడ్డెక్కించడం కోసం జాల్ చక్రవర్తి ఏం చేస్తారంటే ఆ హాస్టల్ను మూసివేయడం జరుగుతుంది. తద్వారా చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కొనసాగిస్తూ ఉంటారు. దీనిని ఉపయోగించుకున్న అలెగ్జాండర్ హెర్జెన్ మరోసారి పిలిపించాడు, మీరందరూ కూడా గ్రామాలకి తరలి వెళ్ళండి, గ్రామాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోండి, గ్రామాలను విముక్తి చేయడానికి మీరందరూ కూడా బయలుదేరండి అని చెప్పేసి అని పిలిపివ్వడం జరిగింది. అప్పటికే చదువుకుంటున్న వాళ్ళు, అనేక సంఘర్షణలు ఎదుర్కొన్న వాళ్ళు, ఖచ్చితంగా రాజ్యం మీద కొంత వ్యతిరేక భావజాలం కలిగి ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా గ్రామాలకు తరలి వెళ్ళాలని పిలుపుని అందుకొని ఈ తాత్కాలిక ఏదైతే గ్యాప్ వచ్చిందో వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ లెవెల్లో 100 మంది, 50 మంది, 20 మంది వెళ్ళిన వాళ్ళు కాదు. దాదాపుగా 4000 నుంచి 5000 మంది విద్యార్థులు సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి బయలుదేరి గ్రామాల్లోకి వాళ్ళు చేరుకోవడం అనేది జరిగింది. వీళ్ళు తొలికాలం గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఏదైతే వాళ్ళు అప్పటికే చదువుకున్నది ఏదైతుందో బైబిల్ ఆధారంగా గ్రామాలస్తులకి అవగాహన కలిగించాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే బైబిల్ ఆధారంగా, అంటే అప్పుడు గ్రామ సమాజంలో క్రైస్తవ సమాజం చాలా బలం ఉందేమో అని నేను అనుకున్నాను. దీన్ని బట్టి వాళ్ళకి ఏ విషయం ద్వారా చెబితే, ఏ ఉపమానాల ద్వారా చెబితే, ఎవరి సందేశం ద్వారా చెబితే వాళ్ళు ఇందులో మిళితం అవుతారని చెప్పేసి అని తాము అనుకున్న కార్యక్షేత్రంలోకి వస్తారని చెప్పేసి భావించిన వాళ్ళు బైబిల్ ఆధారంగా వాళ్ళు ఈ విద్యని ఏదైతే మన ఈ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలనే ఒక లక్ష్యాన్ని, రాజకీయ లక్ష్యాన్ని వాళ్ళు చొప్పించడం కోసం బైబిల్ని వాళ్ళు ఆధారంగా చేసుకుని వాళ్ళందరూ కూడా గ్రామాల్లో తిరగడం అనేది జరిగింది. ఈ గ్రామాల్లో తిరుగుతున్న క్రమంలోని వాళ్ళు ఈ బొబ్బోనీళ్ళు వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ లావోస్ పద్ధతిని, 2 పద్ధతులు మళ్ళీ తిరిగి అవలంబించడం అనేది సహజంగానే ప్రతి దగ్గర. ఎందుకంటే ఎంతకాలం అన్నా మనం చెప్తాం, ఏదో తేడా పెట్టి తేల్చుకోవాలి కదా, ఎన్ని రోజులు చెప్తాం, 10 రోజులు చెప్తాం, 20 రోజులు చెప్తాం, 30 రోజులు చెప్తాం. ఈ రోజుల్లో మారిపోతాయా? కంపల్సరీగా మనం దర్శనాత్మక వైపుకి వెళ్ళాలనే ఒక షార్ట్ టెంపర్ ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి లోనీలో వాళ్ళు బొబ్బోనీ గ్రూప్లోని వీళ్ళు వచ్చి కొంచెం నెమ్మదిగా వెళ్తాం, కంగారెడ్డి లేదు అనుకుని వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ సేమ్ పన్నాను అనుసరించుకొని వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ గ్రామాల్లోని తిరగడం అనేది జరుగుతూ ఉంటాయి. ఈ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వీళ్ళకి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఒకటి, గ్రామ స్థాయిలో నిరక్షరాస్యత ఉండడం. ఈ నిరక్షరాస్యతకి వాళ్ళకి, వాళ్ళ ఉత్పత్తి సంబంధాలకి, వాళ్ళ పర్యావరణానికి, అలాగే పట్టణ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయంలో చదువుకుని వచ్చిన వాడికి మధ్య ప్రాంతం ఉండదు. వీళ్ళు ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్టయితే రైతు క్షేత్రాల్లోని అగ్రికల్చర్కి సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు మీరు తూర్పు దిశగా ఈ పొలంలోని ఇన్నేసి అడుగుల దూరంలోని మీరు విత్తనం నాటినట్టయితే అదనపు ఫలసాయం ఎక్కువ వస్తుందని చెప్పేసి అని శాస్త్రవేత్త చెప్తుంటాడు. కానీ ఆ రైతులు ఆ క్లాస్ వింటున్నప్పుడు విని అయిపోయిన తర్వాత భోజనం దగ్గర మిట్ట మధ్యాహ్నంతో కట్ట ఉన్నది అరగంట పెట్టాడు, అంతకన్నా నేను రైతు నేను బయటకు వచ్చినాక రైతు ఏమంటాడంటే, ఓ సోర్స్ ఇప్పుడు కదా వచ్చాడు ఇది శాస్త్రవేత్త, ఇది మనం ఎప్పుడు మన కాలం మొత్తాన్ని వ్యవసాయం చేస్తున్నాం, మనం వ్యవసాయితే ఈడోడు గురించి మనం చెప్పిపోతుంటాం అంటాడు. అంటే రైతు మనస్తత్వం ఆడి ఏ ప్రాతిపదికన, ఏ శాస్త్రం ప్రాతిపదికన మనకు ప్రబోధిస్తున్నాడు, దానివల్ల మనకి ఎంత అదనపు ఉత్పత్తి వస్తుందనే కాంక్ష అనేది వాడికి ఉండదు. వాడికి మనం చేసిందే వ్యవసాయం, మనం చెప్పిందే శాస్త్రంలా.
కాబట్టి ఆ ప్రాతిపదికన ఆ రైతుని వాళ్ళు ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ నిరక్షరాస్యత కారణంగా అప్పటికే వాళ్ళ భూమి మీద వాళ్ళకు ఉన్న జ్ఞానం కారణంగా వీళ్ళతోటి వాళ్ళు ఏమి కూడా ఇంట్లో అయిపోవడం అనేది జరగలేదు. ఇక రెండో సామాజిక వర్గంకి వచ్చినప్పటికీ ఆ గ్రామాల్లోనే విభిన్న తరగతులు ఉండడం. మనకి సహజంగానే మన గ్రామంలో చూసుకున్నట్టయితే దళితవాడని, అంటే మనకు దళితవాడని ఇప్పుడు మాత్రం కానీ అప్పుడు మాలపేట, మూలపేట, వాస్తవానికి అయితే మూలపేట మాలపేట అయింది. ఆ మాలపేట తర్వాత బ్రాహ్మణులతో ఒక వీధిలో, క్షత్రియులంలో ఒక వీధిలో, అట్లా మన గ్రామం స్వరూపాన్ని మనం డివైడెడ్ చేసి ఆ స్థాయిని మనం చూసినట్లయితే ఈ తరగతులుగా కనిపిస్తూ ఉంటాం. మక్కాలు అందరూ ఒక వీధిలోని అలా ఉండదు. మన నెల్లు మనం చూస్తే అది మీ క్లియర్ కట్ మా మీద ఇలా చాలా క్లియర్ కనిపిస్తుంది. క్యాస్ట్ డివిజన్ ఎలా ఏ ప్రాతిపదికన రాదు, అక్కడ స్థలం కేటాయించబడింది అనేది మన నెల్లు మనం మొత్తం ఈ క్వశ్చన్ చాలా కష్టం చూసినప్పుడు అర్థమైంది. ఆ తరగతుల మధ్య వైషమ్యాల కారణంగా, వాళ్ళ మధ్య ఉన్న ఆర్థిక అసమానతల కారణంగా, వీటన్నిటి కారణంగా కూడా వాళ్ళందరూ కలిపి ఒక దగ్గరికి, ఒక కుదురు దగ్గరికి చేరడానికి వాళ్ళ మనసును మనస్కరించలేదు. అంటే ఒకటి నిరక్షరాస్యత, రెండు తరగతుల మధ్య విభేదాలు, మూడు ఆర్థిక వ్యత్యాసాలు. వీళ్ళ రాజకీయ లక్ష్యానికి ప్రధాన ఆటంకంగా గ్రామం అనేది నిలబడడం అనేది, వాళ్ళకి ఎదురు తిరగడం అనేది చోటు చేసుకుంది. అక్కడి నుంచి వీళ్ళు ఇక బయట నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళు స్త్రీ సమానత్వం గురించి వాళ్ళు మాట్లాడడం మొదలెట్టడం, మీరందరూ కలిసి ఉండాలా. మన హ్యూమన్ మూమెంట్ తొలికాలంలో కూడా అందరినీ కలపాలన్న దాని మీద మన నాయకులు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మహిళలు, స్త్రీ పురుషులు సమానమే, వీళ్ళిద్దరూ ఉత్పత్తి రంగంలో కలిసే ఉండేవారు, కానీ వీళ్ళందరూ కలిసి పనిచేస్తే మీ ఉద్యమం లక్ష్యం పరిపూర్తి అవుతుందని చెప్పేవారు. అలాగే వాళ్ళు కూడా అక్కడ భార్య భర్తల మధ్య తేడా లేకుండా ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఒక రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోగలమని వీళ్ళు ఉన్న జ్ఞానంతో అక్కడ చెప్పడానికి బయలుదేరారు. గ్రామ స్థాయిలోని స్త్రీ పురుషుల మధ్య మీరు ఎంత చెప్పినా ఆ వ్యత్యాసం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ఆర్థిక స్థితి, వాళ్ళ జ్ఞాన స్థితి అక్కడ వరకే పరిమితం ఉంది కాబట్టి. ఆ కారణంగా అదొక సమస్య. వీళ్ళు మన ఊరు వచ్చి ఆడవాళ్ళు మన మీద తేగేస్తున్నారు అని అనుకోవడం మొదలెట్టారు రైతులు. ఈ కారణంగా అది ఆ గొంతుకు అనేది వీళ్ళు చేసే ప్రయత్నాలకి ప్రధాన ఆటంకాలుగా మారడం అనేది జరిగింది. ఇక రెండో దశలోకి వచ్చినప్పటికీ వీళ్ళు అందుబాటులో ఉన్న అధికారులను హత్యలు చేయడం, ఈ హత్యలు చేయడం ద్వారా రాజకీయం ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి పెరిగిన కారణంగా మనకు ప్రభుత్వం దిగువచ్చి మన తాలూకా ఏదైతే భూమి పంపడం అనే డిమాండ్ ఏదైతే ఉందో అది పరిష్కారం అవుతుంది. కాబట్టి మనకు దగ్గరగా ఉన్న అధికారులు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు హత్యలు చేయడానికి ప్రయత్నించారు. హత్యాఘటన జరగడం, ఈ హత్యాఘటన జరిగిన తర్వాత మళ్ళీ సహజంగానే రాజ్యం నిర్బంధానికి పాల్పడడం, చాలా దుర్మార్గంగా, హింసాపూరితంగా, ఎంత ఇప్పుడు ఈవేళ మనం చూస్తున్న అనేక చోట్ల మనం చూస్తున్న రాజ్య నిర్బంధకాండ అక్కడ అంతే పాశవికంగా కొనసాగింది. ఆ దమనకాండని జడుసుకొని చాలామంది ఈ రంగం నుంచి విరమించుకోవాలి, మనం ఎంత చెప్పినా ఈ గ్రామస్తులకి అవగాహన రావడం లేదు, మనకి ఎంత చెప్పినా వీళ్ళు ఇది 1977లో మరింత ఉద్యోగ రూపం తీసుకోవడం, ఆ కారణంగా రాజ్య నిర్బంధ కాండ జరగడం. ఈ రాజ్య నిర్బంధ కాండలోని గ్రామంలో ఉన్న తరగతులు ఆ పార్టీ నిర్మాణాన్ని ఎట్లా ఇచ్చేసి అనేది కూడా మనం గమనించదగ్గ విషయం. వాళ్ళే గ్రామంలో ఉన్న వాళ్ళే ఈ నిర్బంధం తట్టుకోలేక వీళ్ళు మనకుంటే అన్ని విధాల నష్టం, మనకేమీ కూడా ప్రభుత్వం మనకేమీ తగలపరచదు అని కొంతమంది ఇన్ఫార్మర్లుగా మారుతారు. పలానా నాయకుడు పలానా ఇంట్లో ఉన్నాడు, లేదా పలానా కార్యకర్త పలానా దగ్గర ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు రాజ్యానికి ఇన్ఫార్మర్లుగా మారి అనేక మందిని పట్టుబట్టిస్తారు. ఇది ఒకటి మనం గమనించదగ్గ విషయం ఈ మూమెంట్లో నుంచి. అలాగే వీళ్ళ ద్వారా ఈ గ్రామంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఆలోచనల విభేదం రావడం, ఒక రకమైన భావ సంఘర్షణ ఇద్దరి మధ్య జరుగుతున్న క్రమంలో ఆలోచన మధ్య విభేదాలు వచ్చినప్పుడు మరికొంతమంది మరికొన్ని చోట్ల ఇన్ఫార్మర్లుగా మారుతారు. మరికొన్ని చోట్ల వీళ్ళతోటి వాళ్ళకి వ్యతిరేక భావజాలం వచ్చిన తర్వాత వీళ్ళు వేరే వ్యక్తులతోటి దాడి చేయించి వాళ్ళ మీద మనం ఘటనలు కంటే వాళ్ళ మీద మనం దౌర్జన్యం పాల్పడినట్టయితే ఆ బాధిత సెక్షన్కి సంబంధించిన కుటుంబాలు కూడా ఇన్ఫార్మర్లుగా మారుతాయి. అంటే ఇన్ఫార్మర్లుగా మారడానికి ఉన్న దానికి ప్రాతిపదిక
ఈ ప్రాతిపదికలే సేమ్ అక్కడ కూడా కనిపించాయి. వీళ్ళే వెళ్ళి రాజ్యాంగ పునర్నిర్మాణంతో వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమందిని కాల్చి చెప్పవేయడం జరిగింది ఎదురుపడిన వాళ్ళని. ఆ విధంగా దాదాపుగా 1611 మంది అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా చాలా నిర్బంధంగా అది మధ్య ఆసక్తిగా ఉన్న నిర్బంధనాలు అనుభవించడం అనేది జరిగింది. అప్పటితో అది రెండో పాయ కొద్ది కాలం పాటు విశ్రాంతి తీసుకుంది, విరామం ప్రకటించుకుంది, కొద్ది కాలం పాటు స్తంభింపజేయబడింది. ఆ తర్వాత మూడో పాయ మళ్ళీ ప్రారంభమైంది. అది కూడా మళ్ళీ ఇట్లాగే బయలుదేరారు. మనం అంటే మనం అంటుంటాం, ఒక ఉద్యమం ఎప్పుడైనా విఫలం అయిపోయినప్పుడు ఇమీడియట్లీగా నాయకుడు బలహీనతను గుర్తిస్తాం. ఈ నాయకుడు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, అంటే దాని మీద విమర్శ చేయదలుచుకున్నాడు, ఈ నాయకుడు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే, ఈ నాయకుడు తన దగ్గర ఈ ఎత్తుగడి వేయలేకపోవడం వల్లే అనేది ఎలాగైతే మనం అంతర్గత సమీక్ష చేసుకుంటామో అలాంటి సమీక్ష అక్కడ చేసుకుని మళ్ళీ బయలుదేరారు. మళ్ళీ ఎవరు అంటే ఎక్కడో మనం ఈ కర్తవ్యాల నిర్వహణలోని రాజకీయ కార్యాచరణలోని మనం ఏదో లోపాలను మనం సరిగ్గా గుర్తించలేకపోయాం, ఈ లోపాలు ఇలా సరి చేసుకుంటే మళ్ళీ అందరినీ మనం కదిలించవచ్చు అని చెప్పేసి బయలుదేరి మళ్ళీ సేమ్ పందాలని వాళ్ళు అనుసరించుకొని, అంటే కొద్ది కాలం అయిన తర్వాత ముందు సౌమ్యంగా బయలుదేరి ఆ తర్వాత నెమ్మదిగా ఈ దండోపాయ విద్యలకి అనుసరించడం అనేది పద్ధతిని మళ్ళీ యథార్థంగా మళ్ళీ చేరారు. ఆ క్రమంలోనే వాళ్ళు అలెగ్జాండర్ టూని హత్య చేస్తారు. ఈ హత్యా ఘటనతో నరోత్నిక్ మూమెంట్కి అంటే దాదాపుగా ఆ దేశంలో ఒక విస్తృతమైన విశాల భూభాగానికి నాయకత్వం వహించిన ఒక నరోత్నిక్ భావజాలం కానీ నరోత్నిక్ ఉద్యమం కానీ అలెగ్జాండర్ టూ హత్యతోటి దాదాపుగా ఒక గుంపు స్థాయికి, ఒక ఇంత విశాల ప్రాతిపదికన ఇన్ని ప్రావిన్సుల్లో ప్రాతినిధ్యం వహించిన ఒక నరోత్నిక్ గ్రూపు ఒక హింసాత్మక ఘటనతోటి ఒక గుంపు స్థాయికి పరిమితం అయిపోయింది. అట్లా నరోత్నిక్ భావజాలం అనేది కిందకి కుదించబడడం అనేది చోటు చేసుకుంది. వీటన్నిటి వెనక మనం డ్రా చేయాల్సినవి ఏంటంటే గ్రామ స్థాయిలో రైతు తాలూకు మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా, రైతు తాలూకు జీవికి సంబంధించి మనం అర్థం చేసుకోకుండా, ఆ తాలూకా ఉత్పత్తి సంబంధాలు మనం పరిగణలో తీసుకోకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అంతిమ ఫలితం అది కుదించుకుపోవడమే. దాని నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఒక గుంపు స్థాయికి చేరడం అనేది చోటు చేసుకుంటుంది అనేది ఒకటి. రెండో అంశం ఏంటి, నాయకులు చైతన్యాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీగా బయటకు వచ్చి మనం ఈవేళ నాకు రంగారావు గారికి ఇష్టం లేదు, మా ప్రసాదం అంటే నాకు ఇష్టం, మా ప్రసాదం వచ్చేసాడు కాబట్టి నేను వచ్చేలేదు మూమెంట్లో పెట్టను. నాకు అంతర్గతంగా ఒక సంఘర్షణ ఉండాలి. దీన్ని మనం సైన్స్ పరంగా కొత్త చూసుకున్నట్టయితే కొంచెం బండగా మీరు అనిపించుకున్నప్పటికి కూడా మనలో శారీరకంగా మార్పులు రాకుండా కన్సీవ్ అయ్యే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఇది బయట నుంచి మనం వచ్చి చెప్పడం వల్ల, బయట వాళ్ళతో కలవడం వల్ల మాత్రమే కన్సీవ్ అవుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది, మన శారీరక మార్పులు మనలో చోటు చేసుకున్నప్పుడు మాత్రమే. ఇది మనం ఇందులోంచి డ్రా చేయొచ్చని నేను అనుకుంటూ ఉన్నాను. ఇకపోతే ఇందులో నుంచి ఇదొక ఘటన. ఈ నరోత్నిక్ మూమెంట్ అనేది ఒక పక్క తీవ్రరూపం దాస్తుంది. దీనికి అన్నిటి కనుక కూడా యూరోపియన్లో జరుగుతున్న విప్లవాల ప్రభావం కావచ్చు, అక్కడ ఆ ఉద్యమాల ప్రభావం ఈ నరోత్నిక్ భావజాలను కూడా, అంటే ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థుల్ని ప్రేరేపించడానికి ఉపయోగపడింది. అంటే ప్రతి అంశం కూడా మన అంతర్గతంగా ఉన్న సంఘర్షణ కావచ్చు, దీనికి బయట నుంచి కూడా ఇలా మన ఈ మూమెంట్ ఇలా కొనసాగించి వెళ్ళిపోతే మనం ఇమీడియట్గా, అంటే మనకి ఒక దగ్గర పొరపాటుని ఇక్కడ ఏదో అంటారు, మన అక్కడ ఆవు మనకి ఇక్కడ పులి వచ్చింది మన ఊళ్ళో కనగానే ఆ ఊర్లన్నీ కూడా ఉంటారు, మన పులి వచ్చిన తర్వాత ఎవరో చూడరు, ఒకరి దగ్గర పులి అనేది టక్కన అందరూ కూడా పులి అని చెప్పేసి అనేది మన అలాగే అనుకుంటాం. అట్లాంటి ప్రభావానికి ఆ రోజు రష్యా సమాజం కూడా లోనవడం అనేది జరిగింది. ఒక పక్క యూరోపియన్ తాలూకు ప్రభావాలు కూడా, రెండోది ఆ గ్రామ స్థాయిలోని వెట్టి కూలీలో హింసాపూరితమైన వాతావరణం కొనసాగుతూ ఉండడం, అప్పటికే వెలిసిన పట్టణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు ఈ యూరోపియన్ చరిత్రకి సంబంధించిన ప్రభావాలకు లోనై ఉండడం, 4 మనకు భూమి అవసరం చాలా ఉందని చెప్పేసి భావించడం అనేది ఈ నరోత్నిక్ మూమెంట్కి సంబంధించి సుదీర్ఘ కాలం పాటు కొనసాగడానికి ఈ 4 ప్రాతిపదికలే దానికి పునాదిగా ఉన్నాయని చెప్పేసి అనేది మనం భావించాలి. వీటిల్లోంచి కరెక్ట్గా 1861 అంటే సెకండ్ ఫేజ్, అంటే ఆయన రెండో
ప్రిఫేస్లోని లెనిన్ మొత్తం సైద్ధాంతిక చర్చ దాంట్లో కొనసాగించండి. రెండో ప్రిఫేస్ సంబంధించి మనం చూసినప్పుడు అందులోనూ డుమా ఏర్పడడం కావచ్చు, మొదటి డుమా రద్దు అవ్వడం గల కారణాలు ఏంటి, రెండో డుమా ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఈ డుమా అంటే ఒక శాసనసభ ఒక రాచరిక వ్యవస్థ నుంచి ఒక రాజ్య విభాగంలోకి అది ఒక మన ఇప్పుడు ఈ వారంలో మన శాసన వ్యవస్థకి అంటే ఒక ప్రజాస్వామికమైన వాతావరణ కల్పనకి సంబంధించి ఏవి ఆ ప్రజాస్వామ్య కల్పనకి వాళ్ళ మీద ఒత్తిడి పెంచింది రాజు మీద అనే దగ్గర ఒక చర్చ అనేది ప్రారంభమవడంతో దీనికి కారణాలు ఏంటి, అసలు మనకి అలెగ్జాండర్ II ఈ సంస్కరణ ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది, అది చేయడానికి ముందు ఏ కారణాలు రీత్యా అని చూస్తే మీకు తర్వాత సెకండ్ చాప్టర్లోనే మనం మొయిసిన్ చెప్తాడు. ఆ పరిసర ప్రాంతాల్లో ముడి పదార్థాల ఉత్పత్తి అనేది ప్రారంభం అవుతూ ఉండడం, ఆయన విమోచన సంస్కరణల పేరు మీద కొన్ని సంస్కరణలు అనేది చేపట్టాడు అలెగ్జాండర్ II. బహుశా దాన్నే ఒక ప్రజాస్వామికీకరణ చేయడం అంటే ఆనాటి వ్యవస్థని తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడం కోసం కొంత ప్రజాస్వామికమైన వాతావరణ కల్పనకు సంబంధించి ఒక ప్రక్రియ అనేది ఈ 1861 ఈ విమోచన సంస్కరణలో మనం చూడవచ్చు. ఈ సంస్కరణలు చేపట్టడానికి కూడా రాజ్యం మీద ఒత్తిడి లేకుండా పుట్టిన ఎవరైనా చేస్తారు, ఎవరైనా ఇప్పుడు మనమైనా సరే నా ఇంట్లో పరిస్థితి బాగోకపోతే నేను ఎందుకు పని చేస్తాను, నా ఇంట్లో పరిస్థితి బాగుంటే హ్యాపీ కూడుకుంటాను అంటే ఒత్తిడి అనేది ఎంతో కొంత ఆయన మీద చూపించేది. ఏంటా ఒత్తిళ్ళు అని మనం పరిశీలించుకుంటే అప్పటికి యూరోపియన్ సమాజంలోని పారిశ్రామిక ఉత్పత్తి వేగవంతం అవ్వడం, పారిశ్రామిక విప్లవాలు కొనసాగుతూ ఉన్న క్రమం కొనసాగుతూ ఉండడం, అలాగే ముడి పదార్థాల ఉత్పత్తి అనేది వివిధ ప్రావిన్సుల్లో అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నైసర్గిక పరిస్థితులు ఉంటాయి, వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటిలో నుంచి ఆ ముడి పదార్థాలకు కొంతమంది ప్రజలు కదలిక ప్రారంభం కావాలి అంటే వీళ్ళు అక్కడ పనిచేయడానికి అంటే అంత ఎందుకు వెళ్తాడు ఒక మనిషి ఒక చోట నుంచి మరో చోటకి ఎందుకు వదులుతాం, ఇంతకన్నా కొంత మెరుగ్గా ఉంటుంది కాబట్టి. అదే జీవితాన్ని శాశ్వతంగా వాడికి పూర్తి స్థాయి కంఫర్టబుల్ జీవితాన్ని ఇస్తుందని కాదు, ఇంతకన్నా అంటే గతం కన్నా ఈవేళ కొంత మెరుగైన జీవితం ఉంటుంది కాబట్టి వీడు అక్కడ అంతకు పూర్వ సమాజంలో వాడు ఎక్కడైతే ఉన్నాడో ఆ నివాసిత ప్రాంతం అక్కడ అనిపించిన కష్టాల నుంచి వాడు ఈ ముడి పదార్థాల ఉత్పత్తి దగ్గర కొంత మెరుగైన జీవితం ఉంటుందని చెప్పేసి ఒక బాయ్ కథలం అనేది ప్రారంభమైంది. అంటే తద్వారా ఏదైతే జమీందారీ వ్యవస్థకి ఏదైతే ఉందో ఆ జమీందారు వ్యవస్థకి ఏ ఆర్థిక పునాది అయితే ఉందో అంటే వీళ్ళు ఉత్పత్తి చేయడానికి మనుషులు అవసరం ఎక్కడైనా సరే, ఆ ఉత్పత్తి చేసే మనుషులు తన జమీందారీ పరిధిలోంచి తన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలసపోతుండడం కారణంగా అది ఒక రకమైన సంక్షోభానికి దారితీస్తుంది. అది అంతిమంగా రాజ్యం తాలూకు ఆదాయ వనరుల మీద దెబ్బతీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒక సంస్కరణలు చేసి వీరిని మళ్ళీ గ్రామాలకి అంటిపెట్టపెడాలి అని చెప్పేసి అనేది భావించబడడం జరిగింది. అది ఎలాగంటే ఇప్పుడు వాళ్ళ మనం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మనం పరిశీలించినట్టయితే అది మనకు కొంత అవగాహన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికే పట్టణాలకు వాటికి వలసపోతూ ఉన్నారు. అత్యంత తక్కువ నాసిరకమైన జీతాలతోటి అత్యంత నికృష్టమైన జీవితాలు గడపలేక ఆ గ్రామాల్లో ఉండలేక ఇక్కడ ఉండి పిల్లలు చదివించుకోలేవు, కనీసం పాలకు కూడా ఇవ్వలేని దుస్థితి నుంచి ఎంతో కొంత కనీసం 3 పూటలు భోజనం దొరుకుతుందని చెప్పేసి ఈ నగర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లోకి వాళ్ళు జమ అవుతున్న క్రమం దీనిని ఎంతో కొంత అడ్డుకట్ట అయ్యకపోతే అది మనకు ప్రమాదకరం అవుతుంది. ఈ ఉద్యోగ డిమాండ్ ప్రారంభమవుతాయి కాబట్టి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనేది మనం ఎలా ప్రవేశపెట్టబడ్డాం. వాళ్ళు అక్కడ ఆనాడు అనుసరించిన పద్ధతి ఏంటి అంటే అప్పటికి మన దగ్గర కూడా భూ సంస్కరణ అలాగే వచ్చాయి. ఈ భూ సంస్కరణలు అనేవి ఆయన చేయడం జరిగింది. అంటే చిన్న చిన్న కమతాల కింద ఆ గ్రామంలో ఉన్న రైతులకి మనం ముందు భూ పంపిణీ చేసినట్టయితే వీడి ముందు అందుబాటులో ఉంటాడు. ఈ చిన్న కమతానికి సంబంధించి మీరు తర్వాత మన CFIR కౌర్సీకి సంబంధించిన రచనలు ముద్రించినప్పుడు ఆ భూ పంపకం ఎలా జరిగితే ఏది సరైనది కదా అనేది మాకు చెప్పిన ఒక సిద్ధాంతం కూడా అందులో మేము ముద్రించడం జరిగింది. అది మీరు చేతి క్లియర్గా అర్థమవుతుంది. ఈ చిన్న కమతం ఇచ్చిన తర్వాత వీడి చిన్న కమతంతో పనిచేసుకుంటుంటే బతకదు.
ఎందుకంటే మన దగ్గర ఉన్న 10 సెంట్లలోని 20 సెంట్లలోని ఎకరాలు కనీసం ఎకరా ఇచ్చినట్టుంటుంది. కాసేపు ఎకరాల్లో ఉన్న ఆ కుటుంబం యావత్తు అవసరాలు జీవన అవసరాలను భర్తీ చేయలేదు. ఆ ఎకరా పొలం కూడా ఎంత అవుద్ది అనేది ఆనాటి కాలమాన పరిస్థితిని నిర్దేశిస్తూ ఉంటాయి. అది జీవితకి సంబంధించి అప్పుడు వాళ్ళు ఈ భూమి ఇక్కడ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఆ జమీందారి దగ్గర అంత కొంత పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనేది ఒకటి. రెండో అంశం ఏంటి, జమీందారి ఆర్థిక వ్యవస్థకి పన్నులు రూపొందా అంటే రాజ్యం నీకు భూమి ఇచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి దానికి శిస్తు ఇవ్వాలి. ఎందుకు శిస్తు ఇవ్వాలి? ఎంతో కొంత నీకు కొంత కొన్ని సదుపాయాలు కల్పిస్తుంది. మనకి మురుగువాళ్ళ భూమికి మనం చూసేటప్పుడు ముందు సైట్ కేటాయించబడతాం. ఆ సైట్ కోసం మనం సుదీర్ఘ కాలం కూడా తీవ్ర స్థాయిలో పోరాడుతుంటాం. అసలు మనం ఎలాగంటే అసలు ఆడ అమ్మగా కూడా చూసుకోము. అలా రోడ్ల మీద పాపం చాలా ఇబ్బంది పడి చేస్తుంటాం. అది ఇవ్వడానికి ముందు ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఒకసారి ఏర్పడి స్థిరపడిన తర్వాత మీకు రోడ్లు వస్తాయి, కాలువలు వస్తాయి, తర్వాత లైటింగ్ వస్తుంది. ఇది రాజకీయ, మనం కూడా మళ్ళీ రాజకీయాన్ని పట్టుకు చేయించుకుంటాం. తద్వారా వాడికి ఏంటి వస్తుంది, అప్పటి వరకు ఆ ల్యాండ్ మీద పైసా రాదు, ప్రభుత్వ భూమి మీద. అక్కడి నుంచి వాటికి ట్యాక్స్ వస్తుంది. వివిధ రూపాల నుంచి మన దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుంది. లైఫండ్ రూపంలో కావచ్చు, గ్రంథాలయపండ్ రూపంలో కావచ్చు. ఇవన్నీ కూడా అంటే ఒకసారి భూమి ప్రైవేట్ రాజ్యానికి వచ్చేది. ఇది ఎలాగా జరిగింది అనేది మనందరికీ అనుమానంలోనే ఉంది. ఇదొక ప్రాతిపదికన ఒక భూ సంస్కరణ అనేది అమలు చేయడం జరిగింది. కొన్ని చోట్ల బానిసత్వం రద్దు చేయడం జరిగింది, కొన్ని ప్రావిన్సులు, కొన్ని చోట్ల భూమి పంపిణీ చేసే విస్తృత స్థాయిలో. మరికొన్ని దగ్గర చూసినప్పుడు వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళ ఇష్టపూర్వక వివాహం చేసుకున్నప్పుడు అంటే మనకి ఫెడరల్ సమాజంలోనే వివాహ వ్యవస్థ ఏ స్థితిలో ఉంటుంది అనేది మనందరికీ అనుభవం. దానికి కొంచెం వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాతిపదికన వాళ్ళకి ఈ చిన్న కమతాలకి వాళ్ళని ముందు పంపిణీ అనేది చేయడం జరిగింది. అంటే ముందు తొలి ఒత్తిడి గ్రామ స్థాయిలో విశాల ప్రజల నుంచి తనకి ఏదైతే ప్రశ్న ఎదురవుతుందో దాన్ని ఎలా పరిష్కరించాడు. ఇక రెండో అంశంకి వచ్చినప్పటికీ న్యాయ సంస్కరణ చేసేది. ఇందులో ఏంటి, మన యూరప్ మోడల్లోనే ఒక న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయడం. అప్పట్లో ఏంటి, రచ్చబండ తీర్పు నుండి రచ్చబండ రూపమే మళ్ళీ న్యాయ వ్యవస్థ. అది దార్చడానికి కొంచెం మెరుగు మాట్లాడుకోవడానికి, వకలత తీసుకోవడానికి, మనం ఒకటి తరపున గట్టిగా మాట్లాడడానికి, వారు రూపొందించిన నిబంధనల నుంచి మాట్లాడే ఒక అవకాశం ఏర్పడుతుంది. కానీ రచ్చబండ గ్రామ స్థాయిలో జరిగే తీర్పులన్నీ కూడా వాడి ఇష్టపూర్వకంగా వాడి ఆధిపత్యం, కుల ఆధిపత్యం కారణంగా ఏ కారణాలు ఇచ్చేది కావచ్చు, ఆర్థిక అంశాల కారణంగా, అది కులమే కాదు ఆర్థిక అంశాల కారణంగా వాటి తీర్పులు మన గ్రామ స్థాయికి కొనసాగుతుంటాయి. ఇక్కడ మనం పెట్టుకున్న వకలత ఎవరైతే లాగారో వారు ఆ నిబంధనలు చట్ట రూపకల్పనలో ఏముందో అవన్నీ చదవడం ద్వారా వాడు కొంత డిబేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటాడు. తర్వాత అధికార వికేంద్రీకరణ, గ్రామాల్లోని పట్టణాల్లోని ఒక స్థానిక పరిపాలన ఏర్పాటు చేయడం. రాజకీయ అధికారం జమీందారీ వ్యవస్థ తొలగించి గ్రామ స్థాయిలో ఒక లేయర్ని, ఒక ప్రజాస్వామికమైన లేయర్ని ఏర్పాటు చేయడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి గ్రామ పరిపాలన తీసుకురావడం జరిగింది. తర్వాత సైనికీకరణ, బహుశా నాకు దీని గురించి కొంచెం చదవాల్సి ఉంది. సైన్యంలోని అంటే నేను అర్థం చేసుకున్నది అంటే అప్పటికి అతి తక్కువ ప్రభువుల బిడ్డలకు సంబంధించిన వాళ్ళు, జమీందారు పిల్లలకు సంబంధించిన వాళ్ళు ఈ సైన్యంలోని టెంపర్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చూస్తే ఆ సైన్యాన్ని నడపడం. ఎందుకంటే కింద స్థాయి వర్గాలకు పైన ఆయుధాలు వెళ్ళినట్టయితే తిరిగి మనకి ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రాజ్యాధికారాన్ని ఎవరైతే అనుభవిస్తున్నాం వాళ్ళ బిడ్డల్లో ఈ సైన్యం అంటే ఈ ఆయుధం ద్వారా అదుపులో పెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వీళ్ళకే సైన్యంలో తొలి అగ్రభాగం అనేది కేటాయించబడింది అనేది నేను అవగాహన చేసుకున్నాను. ఆ ప్రాతిపదికన ఉన్న దానిని కొంత సరళీకరించాడు. వివిధ తరగతులు ఈ సైన్యంలోకి రావచ్చు. వీళ్ళ కోసం సైనిక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. మా కోరుకొండలో ఇప్పుడు సైనిక శిక్షణ తరగతుల్లో అన్ని వర్గాలు చదువుకోవడానికి వీలుగా. ఇటీవల అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అశోక్ గజరాజు బాలికలు కూడా సైన్యంలో చేరడానికి ముందు అవసరమైన శిక్షణ అవసరం కాబట్టి బాలికలకు ఎట్టి పరిస్థితుల్లో సైనిక శిక్షణ తరగతుల్లో సీటు కల్పించాలి, రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తరపున అంటే ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఇమీడియట్గా అప్పటికే మన సైన్యంలో కొన్ని మార్పులు వస్తున్నారు కాబట్టి మహిళలకు కూడా చేర్పు ఇవ్వాలని చెప్పేసి మహిళలకి ఈ సైనిక శిక్షణ తరగతి చదువుకోవడానికి వీలు కల్పిస్తూ మన ప్రభుత్వం కూడా జీవో జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు సైనిక శిక్షణ కాలంలో బాలికలు విద్య నేర్చుకోవడానికి అవకాశం లేదు. అది మొన్న రీసెంట్గా చోటు చేసుకుంటుంది. అలాంటి సంస్కరణలో ఆయన బాలికలను కాదు మొత్తం వివిధ తరగతుల సామాజిక తరగతులకి ఈ సైన్యంలో చేరడానికి వీలు ఒక సంస్కరణ చేపట్టాడు. ఆ తర్వాత ఆర్థిక సంస్కరణ. ఈ ఆర్థిక సంస్కరణలకి ఏది కావాలనుకుంటే మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని పెట్టుబడి అవసరం కదా, పెట్టుబడికి ఎక్కడి నుంచి సమకూరుతుంది, ముందు బ్యాంక్ ఏర్పాటు చేస్తే వివిధ శ్రేణుల నుంచి డిపాజిట్లు సేకరిస్తే తిరిగి దాన్ని మళ్ళీ పెట్టుబడిలో కన్వర్ట్ చేయడం ద్వారా ఆ దేశంకి ఒక జోడింపు అనేది, ఒక ఆర్థిక జోడింపు అనేది కొనసాగుతుందని చెప్పేసి ఆయన భావించి
ఈ బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం సంస్కరణ తీసుకొచ్చారు. దీనికి అనుబంధంగా ఒక బ్యాంక్ ఏర్పాటు చేస్తే ఆ ఆర్థిక ఉత్పత్తి జరగడం కంటే ఆర్థికంగా వాళ్ళకి ఉత్పత్తి జరుగుతుంది, లాభం చేకూరుతుంది అంటే దానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అంటే రైలు మార్గాలు ఏర్పాటు చేయడం, రహదారి మార్గాలు ఏర్పాటు చేయడం, తర్వాత మన తీర ప్రాంతంలోని జట్టీలు ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక సంస్కరణ అనేది ఆయన తీసుకురావడం అనేది జరిగింది. వీటన్నిటి వెనక కూడా ఆయనకి బయట ఒత్తిడి, ఈ కింద నుంచి ఒత్తిడి, ఈ రెండు ఒత్తిళ్ళ కారణంగా ఆయన ఈ సంస్కరణలు అనేది అమలు చేయడం జరిగింది. అది ఈ సంస్కరణల తర్వాత ఎంతో కొంత మెరుగుపడాలి కదా. అంటే మనం ఇవాళకి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం భూ సంస్కరణ అమలయ్యి అది జీవనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వరకు వాళ్ళు సాగు చేసిన దాని మీద హక్కు కల్పించిన వరకు ఒక సుదీర్ఘ కాలం పాటు శ్రీకాకుళం గిరిజన ఉద్యమాన్ని మొదలుకొని మొన్నటి వరకు కొనసాగిన మూమెంట్ల వరకు మనం పరిశీలించినప్పుడు భూమి పంచాలి, చిన్న కమతానికి ఇస్తే వాడు సజీవంగా బతుకుతాడు, గ్రామ స్థాయి స్వయం సమృద్ధి కొనసాగుతూ ఉంటుంది అనేది మన అందరి తాలూకా ఒక సానుభూతి. దాన్ని బట్టి ఇలా ఉంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు, మనకు అంతర్పక్కన 3 పూటలు తిరిగి వెళ్తుంది, ఇలా పట్టణానికి వచ్చి నాన్న ఇబ్బంది పడేదానికన్నా వాడు ఉత్పత్తి వాడు చేసుకుంటాడు, వాడి జీవనం మీద కొనసాగుతాడు అనేది మనం అందరూ అనుకుంటూ ఉంటాం. ఆ కారణంగానే మనం చాలా దాని మీద ఎక్కువ కేంద్రీకరించి పనిచేసిన కారణం కూడా ఉంది. ఒకసారి చిన్న కమ్మకం వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేయడం కోసం పెట్టుబడి కొద్దిపాటి ఖర్చు పెట్టిన తర్వాత దాని నుంచి గోల్లోడు కట్టే క్రమం ఏదైతే ఉంటుందో పన్నుల రూపంలోనే అది భరించలేని స్థితిని నెట్టవేయబడుతుంది. అంటే భూమి నాకు తగలబడింది, నేను హ్యాపీగా బతకగలనని కొద్ది కాలం పాటు ఊపిరి పీల్చుకోవచ్చు, కానీ కాలక్రమంలో మాత్రం అది వేసే పన్నుల భారాన్ని తట్టుకోలేక ఆ పంచిన భూమిని వదులుకొని బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనేది అది ఏర్పడుతూ ఉంటుంది. అట్లా అతి కొద్ది కాలంలోనే 118 మిలియన్ రూపాయలు ఆ భూమి తీసుకున్న వాళ్ళు రాజ్యాన్ని చెల్లించలేక తీవ్రమైన ఒత్తిడికి లోనైపోయి ఈ భూమి మరి మేము పండించినారా బాబు, ఎందుకు పండించినా మాకు ఫలితం లేదు, మొత్తం అంతా మీకే జమ అవుతుంది, మా కష్టం తప్ప మా నెత్తిని మీ నేలకు దారిపోయడం తప్ప దీని నుంచి ఒక వ్యవసాయం ఒక గింజ కూడా మేము తినలేకపోతున్నాం అని చెప్పేసి ఆందోళన చెందిన వాళ్ళు ఆ భూమికి ఒక నమస్కారం పెట్టి ఈ వ్యవసాయం మేము చేయలేరని చెప్పి దండం పెట్టేసి కరువు దాడికి తెగబడ్డారు. దొరికిన చోట ఎక్కడ దొరికితే తిండి కింద దొరికితే అక్కడ దాడులు చేసి ఆ తిండి కింద లాక్కెళ్ళిపోయే పరిస్థితికి వాళ్ళు ఆ స్థితికి ఆ పన్నుల ద్వారా నెట్టవేయబడింది. అది నెమ్మదిగా హత్యలకు కూడా దారి చేయబడింది. ఎందుకు అవతల వాడు నిర్వహించుకోవడం అంటే ఆడ ఎంతో కొంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడే కదా, నిర్వహించుకోకపోతే వీళ్ళకి ఎవరితో మీద దాడి చేసి గెలుపు పట్టుకెళ్ళగలరు. ఆ శక్తి సామర్థ్యాలు కలిగిన వాడికి ఎంతో కొంత బలం అనేది ఉంటుంది కదా, ఆ బలం నుంచి ఆ పిడికిడి గింజలు లాక్కోవాలంటే ఎంతో కొంత ఘర్షణాత్మక వైఖరి అవసరం పడుతుంది. ఆ ఘర్షణాత్మక వైఖరిలో భాగంగా హత్యలకు కూడా పాల్పడడం అనేది జరిగింది. ఇది సంస్కరణ తర్వాత గ్రామ స్థాయిలో చోటు చేసుకున్న ఒక పరిణామం. ఇకపోతే రెండో అంశం, ఈ ఆర్థిక సంస్కరణల కారణంగా అప్పటికి యూరోపియన్ కంట్రీలో వచ్చిన ఉత్పత్తుల కారణంగా ఒకటానికి ఒక ప్రభావిత వైపు పారిశ్రామిక వాళ్ళు ఈ రష్యా సమాజంలో ఏర్పడడం అనేది చోటు చేసుకుంది. ఈ రష్యా ఒకసారి పరిశ్రమ ఏర్పడిన తర్వాత పరిశ్రమలు మనుషులు పనిచేయకుండా పరిశ్రమ నడదు కాబట్టి అట్లా గ్రామీణ ప్రాంతం నుంచి కొద్ది కొద్దిగా పారిశ్రామిక వారంలో ఈ ఒత్తిడి కారణంగా ఈ భరించడానికి కారణంగా ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ తేలం అనేది జరిగింది. ఈ తేలిన తర్వాత ఒక సుదీర్ఘ కాలం పాటు పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న వర్కర్లు ఎంతో వినయంతో విధేయతతో అత్యంత హింసాపూరితమైన ఉత్పత్తి రంగంలో పనిచేస్తుంది. మీరు అంతకు పూర్వం పిచ్చులు మన దీంట్లో కూడా కనిపిస్తుంటుంది, మనకు ఎత్తితే ఇంత పెద్ద పరిశ్రమ ఉంటుంది, దాని మీద ఎటువంటి రక్షణ ఉండదు. ఆ సార్ గారు ఒకసారి చెప్పారు, ఈవేళ మనం వేసుకుంటున్న ఈ వస్త్రం అంటే ఇప్పుడు కాదు, ఒకనాడు ఈ వస్త్రం అనేక మంది చంటి పిల్లలు ఆ మిషన్లో నుంచి బయటికి ఎత్తుడు ముద్దగా రావడం ద్వారా మాత్రం ఆ రోజు మన ఒంటి మీదకి ఈ వస్త్రం వచ్చిందని ఒకసారి చెప్పారు. అది నేను నెల్లిమల చుట్టుమిల్లిలోని పూర్వపు ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఈవేళ మేము చూసిన ఇండస్ట్రీ కానీ అంత పూర్వం మొదట పెద్ద పరిశ్రమ ఉంది కదా, కానీ ఎంత ఉండేది. ఈవేళ మనం ఇంత పెద్ద జెరాక్స్ మిషన్ మనం చూసేవాళ్ళం, ఈవేళ మనం ఇక్కడ పెట్టుకున్న జెరాక్స్ ఇప్పుడు జోబులోకి వచ్చే జెరాక్స్ మిషన్ వస్తుంది. అప్పుడు అభిదానికి ఎలా ఉండేది, ఎలా పాపం మా వాళ్ళు ఏళ్ళు ఎలా తెగిపోతుండి, మనుషులు కాళ్ళే ఎలా పోయాయి. మేము జడ్జిపేట గ్రామం వెళ్ళినప్పుడు కొంతమంది కాళ్ళు పోయాయని, కొంతమంది చనిపోయిన మనం ఎలా జరిగి ఉంటుంది, దాని మీద ఒక రక్షణ కవచం లేదంటే ఆ తొలికాలపు ఇండస్ట్రీ అంత ఇదిగా ఉండేది. అలాంటి దగ్గర పనిచేసేవారు, హింసాత్మక పని గంటలకు అసలు ఎటువంటి ఒక నియంత్రణ లేకుండా వాళ్ళు పనిచేసేవారు. కానీ ఇప్పటికీ కూడా ఆ పారిశ్రామిక యజమానుల దాహం తీరక వాళ్ళు
జీతం కూతం పేరు మీద కూడా ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేది అల్పం, ఆ అల్పం నుంచి ఎంతో కొంత తిరిగేవాడు లాక్కోవడానికి చెప్పేసి ప్రయత్నించేటప్పుడు వీళ్ళు ధూమపానానికి జరిమానా విధించడం అనేది చోటు చేసుకున్నారు. అంటే వాడు చుట్ట కాల్చుకున్నా లేదంటే బయడి కాల్చుకున్నా పాపం పక్కకి వెళ్ళి ఒక విశ్రాంతి కోసం ఒక అంత హింసాపూరితమైన పనిభారం నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందడం కోసం ఒక ప్రత్యామ్నాయంగా వాడు సిగరెట్నో చుట్టనో కాల్చుకున్న దానికి నువ్వు జరిమానా విధించాల్సిందే, నువ్వు జరిమానా కట్టాల్సిందే నీ జీవితంలో నుంచి. ఎందుకంటే నువ్వు కాల్చిన ఈ 5 నిమిషాలు ఈ 10 నిమిషాల వల్ల రాదు ఉత్పత్తిలో ఇంత లాస్ వస్తుందని చెప్పి అది లెక్క కట్టి ఆ లెక్కను భర్తీ చేయడం కోసం మన దగ్గర నుంచి జరిమానా రూపంలోనే తిరిగి లాక్కోవడం ప్రయత్నించేది. ఆ క్రమంలోనే మాత్రమే తొలి సమ్మె 1895 మే 9న ఎరోస్లేవిల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ జరిగిన ఉత్పత్తి మన క్లాత్ అంటే మన ఏదైతే వస్త్రం ఉందో మన పత్తి ద్వారా పండించింది ఏదైతే ఉందో ఆ వస్త్రాలు ఇంగ్లాండ్ వాళ్ళకి అమ్మేవాళ్ళు అన్నమాట. ఆ ఫ్యాక్టరీలో తొలి సమ్మె జరిగింది. అది చాలా తీవ్ర రూపంలో ఆ సమ్మె కొనసాగింది. వాళ్ళు ఎంతగా అంటే మీరు లెనిన్ మనం చదివినప్పుడు మన క్లాసుల్లో కూడా విన్నాం. ఇప్పుడు వాళ్ళు ఆ ఘర్షణాత్మక వైఖరులు తట్టుకోలేక వాళ్ళ యంత్ర విధ్వంసానికి పాల్పడతారు. మనకి కాకినాడలోని ఒక పలకల యానం దగ్గర చూసినప్పుడు పలకలు తయారు చేసే పరిశ్రమ మీద దాడులు కావచ్చు. లేటెస్ట్గా పశ్చిమ బెంగాల్లోని ఒక పారిశ్రామిక మేనేజర్ని కొట్టి చంపేశారు చాలా హింసాత్మకంగా. ఎందుకు కొట్టి చంపారు? దానికి పనిభారం భరించలేక, హింసాపూర్వకమైన పనిభారాన్ని భరించలేక వాళ్ళు ఈ దాడులకు పాల్పడడం అనేది జరిగిందన్నమాట. అలాంటి ఘటన అక్కడ కూడా చోటు చేసుకుంది. ఆ సందర్భంగా మనం కూడా లెనిన్ విని ఉంటాం. ఈ యంత్ర విధ్వంసం ద్వారా మనం ఏమి సాధించలేమని చెప్పేసి అనేది మన పొలిటికల్ క్లాసులో కూడా మన నాయకులు చెప్పారు ఇంతకుముందు. దానికి మనం ఒకసారి చదువుకుంటే మనకు అది అర్థం అవుతుంది. తర్వాత కాలంలోని ఈ సమ్మెను వాళ్ళు ఎట్లా నియంత్రించగలిగారు? దాదాపుగా 13 మందిని ఈ ఘటనలోనే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఆ కార్మిక వర్గానికి ఏర్పడింది. ఈ ఘర్షణాత్మక వాతావరణంలో సైన్యం రావడం, ఆ పట్టణ ప్రాంతంలో మా చుట్టుముట్టడం, ఆ కార్మిక వర్గాన్ని ఎక్కడ ఉన్న వాళ్ళందరూ ఏరుకొని రావడం, అట్లా ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు త్యాగం చేయడం అనేది ఆ రోజు కారణం ఏంటి అంటే ధూమపానం నుంచి జరిమానా విధించద్దని కోరినది 13 మంది కార్మికులు ప్రాణత్యాగం అనేది చేయడం జరిగింది. ఇది దాన్ని ఆ రోజు అలెగ్జాండర్ చాలా గొప్పగా కీర్తించాడు. ఇలాంటి వాటిని మనం ఎటువంటి సహించకూడదు. ఇవాళ మనకు కొంతమంది పాలకులు మాట్లాడుతున్నట్టుగానే ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. ఇలా అవకాశం ఇస్తే పారిశ్రామిక డెవలప్మెంట్ అయిపోద్ది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం చోటు ఇవ్వకూడదు. చాలా ప్రజాస్వామ్య వాతావరణం, చాలా సానుకూలమైన వాతావరణం అయితే మనకు పెట్టుబడులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మనం వాతావరణం కల్పించాలని ఎలాగైతే మనం ఊపిరిలో ఆ రోజు అలెగ్జాండర్ కూడా సేమ్ ఆ దేశంలో అలాగే టెలిగ్రాఫ్లోనే పత్రికా ప్రకటన అనేది రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కొద్ది రోజులు ఈ మన సార్ గారు చెప్పినట్టుగా ఇంతకుముందు మనం చెప్పారు ఒక కార్మిక విముక్తి సమితి అనేది ఏర్పాటు చేశారు అనేది ఒకటి ఉంది. దీనికి కారణం అప్పటికి మార్క్సిస్ట్ భావజాలం ఇంగ్లాండ్ విస్తృత ప్రచారం కొనసాగుతుండడం, చారిస్ట్ మూవ్మెంట్ కూడా కొనసాగుతున్న క్రమాలు, ఎన్ని నేపథ్యాలతో రెండో మూవ్మెంట్ అనేది మళ్ళీ చోటు చేసుకుంది. అది ఎప్పుడంటే 1896లో సెయింట్ పీటర్స్బర్గ్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సెయింట్ పీటర్స్బర్గ్ అనేది రష్యాలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం. ఇది దేశంలోనే 10% మంది జనాభాని దేశం మొత్తం మీద అంటే ఆనాడు రష్యా చాలా వివిధ ప్రావిన్సులతోటి చాలా విశాల భూభాగం నుంచి నుంచి ఒక 10% మంది జనాల్ని అక్కడికి కేంద్రీకట్ట చాలా పెద్దది. 10% ఆ రోజుల్లో మనం లెక్కేసుకుంటాం. 10% మందిని ఆ సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జమ చేసింది పారిశ్రామిక ఆకర్షణ, మెరుగైన జీవితం. ఈ రెండు అక్కడికి ఆకర్షించిన తర్వాత అందులో అందరికీ ఉపాధి కల్పన ఉంటుంది కదా పారిశ్రామిక వాడల్లోని. అందులో 90% మందికి ఉపాధి కల్పించింది. అది మరింత గొప్ప విషయం. ఆ కాలం నాటి పారిశ్రామిక స్థితిగతులు మనం పరిశీలించినప్పుడు ఈ కారణంగా వివిధ స్థాయిల్లోనే ఆ కార్మిక వర్గం విస్తృతంగా సెయింట్ పీటర్స్బర్గ్ అంతా వ్యాపించి ఉన్నాం. అందులోని వీళ్ళకి 12 గంటల సమస్య అనేది ఒక సుదీర్ఘ కాలం తర్వాత వారికి భారంగా మారింది. తొలి కాలంలో చేరిన ఏ వర్కర్ కూడా అది ఎంత ఉన్నా సరే మాకు ఉద్యోగం ఉంటే ముందు చాలు పనిచేయడానికి అనే భావంతో ముందు చేరుతాం. అందుకే ఎంతోమంది పనిచేస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే వీడికి శక్తి తగ్గడం కావచ్చు, ఆ మేనేజ్మెంట్ ఆస్పెరిగి మరి కొంచెం మిషన్లోని వేగం పెంచడం కావచ్చు, 10 గంటలు పెంచడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ పని భార కారణంగా
తట్టుకోలేక వాళ్ళు మరో పెద్ద సమ్మెకి దిగారు. అందులోనే లెనిన్ చాలా కీలక పాత్ర పోషించి ఆ ఉద్యమాన్ని మొత్తాన్ని కూడా అంటే 200 కార్మిక సమితులు ఏర్పాటు చేశారు. ఈవేళ మనం మొత్తం నగరంలోని మన నిర్మాణం ఎక్కడ ఉంది అని మనం ప్రశ్నించుకుంటే ఎన్ని సమితులు మనం ఏర్పాటు చేసాం, అలాగే ఎన్ని స్టడీ సర్కిల్స్ కొనసాగించాం. ఒక పారిశ్రామిక వాడు నాయకత్వం వహించడం అంటే ఒక గుంపు అంటే వివిధ తరగతుల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన కార్మిక వర్గాన్ని మనం కార్మిక వర్గం శ్రమశక్తిని అమ్ముకొని బతుకుతున్నామన్న విషయాన్ని తెలియజేయడం కోసం, వాడికి మనం కూర్చొని డిస్కస్ చేసుకోవడం కోసం, ప్రతిరోజు మనం జరిగే కొన్ని విషయాలు గ్రహించడం కోసం, ఏ నేపథ్యంలో మనం తెలుసుకోవడానికి అవగాహన పంచుకోవడం కోసం ఖచ్చితంగా ఒక కార్మిక సమితి అనేది అవసరం. ఆ కార్మిక సమితి కార్మికులతో ఏర్పాటు అవ్వాలి. అలాగా సెయింట్ పీటర్స్బర్గ్లోని 200 సమితులు ఏర్పాటు చేయడం జరిగింది. సెయింట్ పీటర్స్బర్గ్ చాలా చాలా తక్కువ ప్రాంతం అయి ఉంది. బహుశా ఇవాళ హైదరాబాద్ పోల్చుకుంటే చాలా తక్కువ అయి ఉండాలి ఆ కాలంలో. కానీ 200 సమితులు ఏర్పాటయ్యాయి. ఈ 200 సమితుల్లోని రాజకీయ ప్రచారం విస్తృత స్థాయిలో కొనసాగించడం, ఆనాడు వాళ్ళకున్న ఇండస్ట్రీలో పారిశ్రామిక లోపల వాళ్ళకున్న పని ఒత్తిడి గల కారణాల మీద చర్చించడం, ఏ కారణాలు వాళ్ళకి ఈ భారాలు మోయడానికి తోడ్పడ్డాయనే విషయాన్ని తెలియజేసుకోవడం, ఒకరికొకరు చర్చించుకోవడం, ఇట్లా వాళ్ళ మధ్య ఒక సంబంధం అనేది ఏర్పాటు చేయబడింది. అది ఎలా ఏర్పాటు చేయబడింది? గ్రామాల్లో ఉన్న వివిధ తరగతుల్లో వాళ్ళ కుటుంబాల మధ్య సంబంధాలు కావు, ఇక్కడ నవీన మనిషి అనేది ఏర్పడ్డది. ఎందుకు? వీడికి ఏ తరగతులు ఉండవు. ఎందుకంటే అందరూ ఖచ్చితంగా వాడి దగ్గర ఒకే రకమైన పని చేస్తుంటారు. వివిధ ఆ ఉత్పత్తి, ఈ చట్ట ఉత్పత్తి వివిధ రకాల మనుషులు పనిచేస్తుంటారు. వాళ్ళకి తగిన అవగాహన అవసరం కాబట్టి వాళ్ళందరి మధ్య ఒక ఐక్యత ఏర్పాటు చేయడం కారణంగా ఈ సమితులు అనేవి ఉద్భవం అయ్యాయి. ఆ సమితుల కారణంగా ఈ సమితులు అంటే ఈ సమితుల్లో వచ్చిన రాజకీయ అవగాహన, వాడికి అంతర్గతంగా ఉన్న పనిభారపు ఒత్తిళ్లు, వీటన్నిటి కారణంగా మరో సమ్మె అనేది అక్కడ సెయింట్ పీటర్స్బర్గ్లో చోటు చేసుకుంది. ఆ చాలా పెద్ద ఉద్యమం. అది ఇప్పటికీ కూడా రష్యాలో అతిపెద్ద సమ్మె అని చెప్పేసి అనేది చరిత్రకారులు రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో నుంచి లెనిన్ ఉద్భవించడం అనేది జరిగింది. లెనిన్ ఒక నాయకుడి కింద ఎదిగాడు అనడానికి నాయకుడు మన ఆ దేశంలో దిక్సూచిగా చూపించడానికి కూడా కార్మిక వర్గంలోనే పనిచేయడం కారణంగా, కార్మిక వర్గంతో కలిసి నడవడం కారణంగా మాత్రమే చోటు చేసుకున్నది ఈ సెయింట్ పీటర్స్బర్గ్ తాలూకా మనం పరిగణలో తీసుకున్నట్టయితే మాకు అవగాహనకి మనం రావచ్చు. ఇదొక పద్ధతి. అంటే ఒక దగ్గర గ్రామ స్థాయిలో ఒత్తిడి కొనసాగుతుంది, రెండో చోట్ల పారిశ్రామిక కేంద్రాలైన వారంలో కూడా ఈ అంతర్గత ఘర్షణలు తీవ్రతర రూపంలో కొనసాగుతుంది. ఇది ఒక పక్క ఉంది. మరో పక్క జపానీస్కి రష్యాకి మధ్య యుద్ధం అనేది ఆ రాజ్యం మీద మరొక ఒత్తిడితో ప్రారంభమైంది. అంటే అంతర్గత ఒత్తిడి ప్లస్ ఈ జపానీస్ ఒత్తిడి, ఈ రెండు అంటే ఈ యుద్ధం కారణంగా జరిగిన ఒత్తిడి. అంటే సైనికుల మీద ఒత్తిడి ఉంది. ఎందుకు? దీన్ని నియంత్రించడానికి సైన్యం అవసరం. సైన్యం అక్కడ కేంద్రీకరించాల్సింది, ఎందుకంటే అది మొత్తానికే మోసం వస్తుంది కాబట్టి అక్కడ అది ఒత్తిడి. ఇక్కడ ఈ కార్మిక వర్గ ఘర్షణలు, మరోపక్క గ్రామ స్థాయిలో కరువు దాడులు, హత్యలు కొనసాగుతున్న పరిస్థితి. వీటన్నింటిలో నుంచి రాజ్యానికి ఒక ప్రజాస్వామికమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది అనివార్యమైంది. ఆ అనివార్యంలో నుంచే పుట్టుకొచ్చింది దుమా. ఈ దుమాలోని వివిధ తరగతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జమీందారు వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కార్మిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రైతాంగ వర్గం నుంచి వచ్చిన వాళ్ళు, రైతులు వివిధ విభాగాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. దుమాలో అదే మనం పార్లమెంట్ అంటాం, మన శాసనసభ. అది శాసనసభ అయితే ఏర్పాటు చేశారు రాజు, కానీ దానికి బయట చూసినప్పుడు ప్రజాస్వామికరించబడ్డాడు రాజు. మన మేలు కోరుకుంటున్నాడు, ఏదైతే దైవంతో సంబూతులుగా మనం భావిస్తుంటాం ఆ రాజు మన తాలూకా ఎదుగుదల కోసం ఆకాంక్షిస్తున్నాడని భావించిన కొంతమంది ఇందులోని ఆయనతో కొన్ని కూడిక అనేది జరగడం జరుగుతుంది. ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ శాసనసభలోకి జమ అవుతారు. వీళ్ళు కార్మిక వర్గం నిత్యం కూడా వాళ్ళతోటి రాజు తాలూకా తీసుకొచ్చే నిబంధనలు కావచ్చు, లేదా తీసుకోబోయే రాజ్య అభివృద్ధికి సంబంధించి తీసుకోబోయే నిర్ణయాల మీద కావచ్చు, కార్మిక వర్గం వాళ్ళతోటి విభేదిస్తూ ఉంటుంది. ఈ విభేదించిన కారణం ఒకటి తమకు తయారయ్యింది. దీని నుంచి అలా మనం ఖచ్చితంగా ఈ వ్యక్తి సంస్థలను మనం ఎటువంటి వెనక్కి వెళ్ళకపోతే దొరికిపోతాం. ఇది మళ్ళీ కార్మిక వర్గం ఈ రోజు చర్చిస్తుంది. కార్మిక వర్గం బలం కూడా క్రమక్రమంగా దేశంలో పెరుగుతూ ఉంది.
ఇది మొత్తానికి మళ్ళీ మనకి అంతర్గతంగా మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలాగ మనం ధ్వంసం చేయాలనేది భావిస్తున్న క్రమంలోనే జపానీస్ యుద్ధం ఏదైతే రష్యా జపానీస్ యుద్ధం ఏదైతే ఉందో అది కొంత తగ్గడం, సైన్యానికి కొంత వెసులుబాటు రావడం, ఆ సైన్యాన్ని మళ్ళీ అంతర్గతంగా జమ చేయడం. ఈ జమ చేసిన కారణంగా ఏవైతే బయట పార్లమెంటులో కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు బయట నగర ప్రాంతాల్లో ఏవైతే ఘర్షణాత్మక వైఖరులు కొనసాగిస్తున్నారో వారిని కొంత ఇబ్బంది పాలు చేయడం, తద్వారా వాళ్ళని తుదిమిట్టేయడం, ఒక దమనకాండ కొనసాగించడం అనేది చేసుకుంటున్న క్రమంలోనే ఈ డొమా 1ని రద్దు చేసి డొమా 2ని సృష్టించడం జరిగింది. అది బహుశా 7 డొమాలతో ఆగిపోయిందేమో అనుకుంటున్నాను. ఇంకా దాని పూర్తి దాని మీద ప్రధానం లేదు. ఈ 2వ డొమాకి సంబంధించి చూసినప్పుడు ఒక మౌలికమైన మార్పు ఆయన తీసుకొచ్చాడు. ఇలా కార్మిక వర్గానికి ఇలా అందరికీ మనం ప్రాతినిధ్యం వహిస్తే, ఈ శాసనసభలో అవకాశం కల్పిస్తే, వాళ్ళు అనేక ప్రశ్నలు వేస్తే వాళ్ళందరికీ నేను చెప్పాలా అనేది ఒక ఆధిపత్య బాధ్యత. సుదీర్ఘకాలం కూడా రాజకీయ వ్యవస్థ కొనసాగించిన వాడు, ఆ వ్యవస్థ మీద అది ఉండాలని కోరుకుంటున్నవాడు, ఒక నిరంకుశ భావజాలం కలిగిన వ్యక్తి ఎంత విస్తృతాలు ప్రజా అభిప్రాయాలను సేకరించాలా, వాళ్ళ చెబితే మనం వినాలా అనేది కొంత ఉంటుంది. ఆయన అక్కడి నుంచి ముందు తొలగించి ఆస్తిపర వర్గాలకు మాత్రమే ఇందులో చోటు కల్పించడం అనేది జరిగింది. ఆ విధంగా శాసనసభని ఆయన వీకెండ్ చేయగలిగాడు. అదే సమయంలోని డుమాలోకి చేరిన ఏవైతే విప్లవాత్మక శక్తులను భావించబడ్డాయో, అంటే నలోత్నికుల నుంచి, అంటే గ్రామ సమాజాన్ని ఆకాంక్షించిన వాళ్ళు, గ్రామ కమ్యూన్ ఆకాంక్షించిన వాళ్ళు 2 భాగాలుగా చేరిపోతారు. వాళ్ళిద్దరు ఒకటి ఈ ఒత్తిడి భరించడం, మనం ఇందులో మనం వెళ్తే కాబట్టి మనం రాజకీయాల్లో అనేది ఒక పద్ధతి తీసుకున్నారు. రెండోది ధనిక రైతులతో కలిసి పనిచేయడం ఒక నిర్ణయానికి వస్తారు. అట్లాగా అది చీలికి గురైంది. ఇకపోతే కార్మిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు 3 పాయింట్లుగా విడిపోయారు. అలాగా ఆ విధంగా డుమాకు సంబంధించి కార్మిక వర్గం నెమ్మదిగా ఆ శాసనసభ మీద పట్టు సాధించాల్సిన స్థితి నుంచి కిందకి లాగబడింది. ఎందుకు? దానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ శ్రేణుల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు సుదీర్ఘకాలం పాటు నిలబడలేదు. అందుకనే మార్క్స్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్తాడు, కార్మిక వర్గం మాత్రమే తనను తాను విముక్తి చేసుకుంటూ తన విముక్తిని కూడా సాధించుకుంటుంది. అంటే కార్మిక వర్గ శ్రేణి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే శాసనసభలో ప్రాతినిధ్యం వహించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని ప్రశ్నించడంలో కావచ్చు, వాళ్ళు ఎదిరించడంలో కావచ్చు, వాళ్ళు నిలదీయడంలో కావచ్చు, ఆర్థిక ప్రజలకు సంబంధించి ఆ విధంగా నిలదొక్కగలుగుతారని చెప్పేసి అనేది వీళ్ళు ఇందులో నుంచి మనం డ్రా చేయొచ్చు. దీని నుంచి లెనిన్ కూడా తీసుకున్నాడు గుణపాఠ. ఈ మొత్తం ప్రక్రియలో ఒక నవరోజనిక్ మూవ్మెంట్ కావచ్చు, ప్రజాస్వామిక భావజాలం వ్యాప్తి చేసిన రష్యాలో ప్రజాస్వామిక చర్యలు ఏవైతే సంస్కరణలు కావచ్చు, రాజ్య సంస్కరణలు కావచ్చు, రాజకీయ సంస్కరణలు కావచ్చు, వీటన్నింటినీ గురించి మొత్తం చూసినప్పుడు అందులో పెట్టి కూర్చోవాలి ఎలా ఉంటారు, అలాగే చిన్న కంపెనీదారులు ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నిటిని కూడా లెనిన్ తన అనుభవ పాఠాల కింద తీసుకోవడం అనేది జరిగింది. ఈ అనుభవ పాఠాల నుంచి మాత్రమే కార్మిక వర్గం దిక్సూచి ఈ మూమెంట్కి అది మాత్రమే అగ్రగామి దళంగా ఉండి తీరాలి. ఇంకెవరు దీనికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా మన రాజకీయ లక్ష్యం నెరవేరుతాం. విప్లవం విజయవంతం అవ్వచ్చు, కానీ మనకు ఒక రాజకీయ లక్ష్యం ఉంది, ఏది? కార్మిక రాజ్యం స్థాపన అనేది. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోలేము. దానికి ఇన్ని అనుభవాలు మన ముందు మన కళ్ళెదిటే విస్తారంగా ఉన్నాయి కాబట్టి ఆయన భావించి అందులోంచి మాత్రమే ఈయన రష్యాలో పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి ఒక ప్రధాన చర్చని తన ఎజెండాకి తీసుకోవడం అనేది జరిగింది. ఒక నాయకుడు ఎలా అవుతాడు, నాయకుడు అంటే ఏంటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈయన ప్రక్రియని, అంటే లెనిన్ తన ప్రయత్నాన్ని మనం కొద్దిసేపు చెప్పుకోవాల్సి ఉంటుంది. నాయకుడు అంటే ఏంటి? మన కమ్యూనిస్ట్ పరిభాషలో కావచ్చు, మన మార్క్సిస్ట్ రాజకీయ పరిభాషలో కావచ్చు, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక విధంగా లాయర్లు, ఒక వకాల్దారులు, మరొక విధంగా చూసుకున్నట్టయితే సామాజిక శాస్త్రవేత్తలు. ఇవి కనుక మీరందరూ కూడా ఓ సామాజిక శాస్త్రవేత్తలు, మీరందరూ కూడా ఆ సమాజం ఏ స్థితిలో ఉంది, ఏ రోగాలతో అది బాధపడుతూ ఉంది, ఆ రోగాల గల కారణాలను అన్వేషించి దానికి తగిన పరిష్కార మార్గాలను మీరు చూపుతారు, పరిష్కారం చేయరు. ఒక డాక్టర్ గారు, శాస్త్రవేత్త గారు పరిష్కార మార్గాలను మాత్రమే చూపిస్తారు. అది స్వీకరించేవాడు, అది పాటించగలిగిన వాడు ఆ రోగి.
అది మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కోణం నుంచి ఈయన ఒక నాయకుడిగా మనం ఈ మూమెంట్ కొనసాగించాలంటే, రష్యాలోని మూమెంట్ మనం ముందుకు కొనసాగించాలంటే, 1917 నాటి బోల్షివిక్ విప్లవం విజయవంతం చేయాలంటే ఏంటి, ఏ ప్రాతిపదిక నేను ఈ దేశంలో ఒక మూమెంట్ స్వీకరించాల్సి ఉంటుంది, ఏ చర్చను మనం ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది, ఏ సమాజాన్ని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది అనేది దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మాణానికి కంపల్సరీగా ఎదురుపడుతూ ఉంటుంది ఆ ప్రశ్న ఎదురుపడిందే ఒక సామాజిక ఆర్థిక రంగ నిర్మాణం. ఏ సామాజిక ఆర్థిక రంగ నిర్మాణం గురించి మనం తెలుసుకోకపోయినట్లయితే మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియదు. సామాజిక ఆర్థిక రంగ నిర్మాణం అంటే ఆ సమాజంలో ఉన్న పరిశ్రమలు, యంత్రాలు, వాటికి మనుషులకి మధ్య సంబంధాలు, మనుషులకి మధ్య సంబంధాలు, మార్కెట్లో దానికి గల ప్రాతినిధ్యం ఏ స్థాయిలో ఉంది, ఇంత వాల్యూమ్ని మన మెడలోకి ఇంపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది లెనిన్ స్వీకరించాడు ఈ ఎన్ని అనుభవాల నుంచి. కేవలం ఈవేళ మన కూలీ దగ్గర నాయకత్వం వహిస్తున్న వాళ్ళ మాదిరిగా ఈ సంవత్సరం 10 రూపాయలు పెంచితే నెక్స్ట్ ఏడాదికి 20 రూపాయలు పెంచితే సరిపోతుంది అనే ఒక రచ్చబండ పెద్దరికం కాకుండా, ఒకసారి మనం కమ్యూనిస్ట్ భావజాలానికి అంకితమైనప్పుడు దేన్ని మనం స్వీకరించాలని దగ్గరికి వచ్చినప్పుడే లెనిన్ ఈ ఎన్ని అనుభవాల నుంచి తన జ్ఞానాన్ని పొదులు పెట్టుకున్నాడు. అందులోంచి మాత్రమే ఈ రష్యా ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన దాని మీద ఆయన దృష్టి కేంద్రీకరించగలిగాడు. అంతకు పూర్వమే మన సార్గా చెప్పిన ప్లెహ్నోవ రాశారనేది ఇప్పుడే నేను కూడా తెలుసుకున్నాను. వీటన్నిటికీ అంతర్గత ఘర్షణలు ఉంటాయి, బాహ్య ఘర్షణలు కూడా తోడ్పడుతూ ఉంటాయి. ఒక మనిషి తాను తీర్చిదిద్దుకోవడానికి తోడ్పడే ఎట్టి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇన్ని అనుభవాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది అనేది లెనిన్ నుంచి మనం స్వీకరించాలి. లెనిన్ మనం గౌరవిస్తున్నప్పుడు, లెనిన్ మనం పూజిస్తున్నప్పుడు, పూజించడం అంటే లెనిన్ గొప్పోడు అని చెప్పడం కాదు, లెనిన్ ఏ విధంగా గొప్పోడు, ఏ అంశాల మీద గొప్పోడు అని చెప్పడం కూడా ఈ లెనిన్ నుంచి మనం స్వీకరించాల్సి ఉంటుంది అనేది నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే లెనిన్ ఈ భావజాలాన్ని ఆ సమానతాల స్థితిగతులు చూసేసి తన కళ్ళతో ఏదైతే వీక్షించాడో ఆ వీక్షించిన దాన్ని ఈ పుస్తక రూపంలో తీసుకురాలేదు, ఈ రచన రూపంలో తీసుకురాలేదు. దానికి ఆయన తన చుట్టూ జరుగుతున్న అనేక ఉద్యమాలను అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఆ ఉద్యమాలలోంచి పుట్టుకు వచ్చిన మార్క్సిస్ట్ భావజాలాన్ని ఇంకించుకోవాల్సి వచ్చింది. దానికి ఇతనికి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఏ సూత్రీకరణ అవసరం ఉంటాయి అనుకున్నాడో ఆయన కౌట్స్కీ నుంచి ప్రధానంగా తీసుకున్నాడు. కౌట్స్కీని పూర్తి స్థాయిగా ఆయన రాసిన అగ్రేరియన్ క్వశ్చన్ని ఆకలింపు చేసుకుని ప్రతి అధ్యాయాన్ని ఈవేళ మీరు ఈ లెనిన్ పుస్తకం తెలుగులో అనువాదం చేయడం ఈవేళ కాలంలో అంటే మన నిర్మాణానికి ఎంత అవసరమో అదే సమయంలోని దీని నుంచి అంటే ఇది కాకుండా దీన్ని మనం మరింత బాగా ఇంపించుకోవడానికి కౌట్స్కీ పుస్తకం చాలా అవసరం. మనం కౌట్స్కీ పుస్తకం అంటే తల్లిని మనం చదివినట్టయితే ఇక బిడ్డకు సంబంధించిన దాంట్లో మనం ఏమి ఎటువంటి సస్పెషన్ అంటే బిడ్డ ఏ విధంగా వెళ్తాడు అనే దాని మీద మనకేమి అనుమానాలు అక్కర్లు అవసరం ఉండదు. ఎందుకంటే మాతృగా ఆల్రెడీ అందించాడు కౌట్స్కీ పుస్తకం ఆల్రెడీ మేము ఫస్ట్ వాల్యూ మీ దగ్గర తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని విస్తృతంగా చదవాల్సి ఉంటుంది. వ్యవసాయ సమస్య అని చెప్పేసాను అగ్రికల్చర్కి వచ్చిన దాన్ని తెలుగు వ్యవసాయ సమస్య కింద నా సీఆర్ మీద మీ ముందు తీసుకురావడం జరిగింది. అందులో చాప్టర్ వైజ్గా ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలనే ఆ దేశ కాలమాన పరిస్థితుల్లో వచ్చిన వివిధ డేటాలను అంటే సంఖ్యాపరంగా దాన్ని నిరూపించడం కోసం ఒక ప్రయత్నం అనేది లెనిన్ చేయడం జరిగింది. ఒక ఆ సామాజిక అధ్యయనకారుడిగా ఆ లెనిన్ ఆ రష్యాకి సంబంధించిన దాంట్లోనే ఒక కొత్త అంశాన్ని మనం ముందుకు తీసుకురావడానికి ఏం ఉపయోగపడతాయి దాని మీద ఈ చర్చ కోసం చెప్పేసి అని వివిధ డేటాను సేకరించి అది ఎలా నిరూపణైంది. కౌట్స్కీ తాను రాసిన సూత్రీకరణలు కానీ కౌట్స్కీ తీసుకొచ్చిన మార్క్స్ పెట్టుబడుల సూత్రీకరణలు కావచ్చు, మార్క్స్ ఎంగిల్స్ రచనలోంచి ఏ సూత్రీకరణలు అయితే కౌట్స్కీ ఆకలింపు చేసుకుని మొత్తం వ్యవసాయ సమస్యను డీల్ చేశాడో ఆ వ్యవసాయ సమస్య పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని లెనిన్ రష్యాలకు సంబంధించిన మొత్తం డేటాని అందులో అమర్చి ఇది నిరూపించదలుచుకున్నాడు. ఎందుకంటే వ్యవసాయ దేశం మాత్రమే వ్యవసాయంలో ఉన్న ఏ దేశమైనా సరే పెట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందదని ఒక నరోజిక్ భావజాలం ఆ మొత్తం రష్యా సమాజంలో అత్యంత ప్రబలంగా ఉన్నప్పుడు దాన్ని ఓడించాలంటే ఏ ఆయుధాలు మనం ప్రయోగించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలన్నింటినీ కూడా మార్క్స్ నుంచి సేకరించిన కౌట్స్కీ నుంచి ఈయన ప్రధానంగా తీసుకోవడం జరిగింది. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్లోని కింద ఫుట్నోట్లోనే ఆయన కోట్ చేసిన చాప్టర్ వైజ్ ఉన్నాయన్ని ప్రతిదీ మీరు డేటా తీసినట్టయితే ఆ పుస్తకానికి వెళ్ళి కోట్ చేసిన దాన్ని తీసుకున్నట్టయితే ఆ చాప్టర్ హెడ్డింగ్స్లో ఆ చాప్టర్లోని ముఖ్య అంశాలను ఆయన కింద కోట్ చేసుకొచ్చాడు. కరెక్ట్గా ఒక పేజీ ఉంటుంది.
ఫస్ట్ ప్రిఫేస్లోని కింద ఆయన కోట్ చేసినవన్నీ వాటన్నింటినీ నిరూపించడమే, డేటాను ఇందులో అమర్చడమే లెనిన్ తను రష్యాలోని తన సమాజం తాలూకు ఆర్థిక రంగ నిర్మాణం మీద ఒక అవగాహన తెచ్చుకోవడానికి, తన నిర్మాణాన్ని తను ఏదైతే ఏ రాజకీయ నిర్మాణాన్ని ప్రాతినిధ్యం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అప్పుడు దాని పునాదిగా చేసుకొని మాత్రమే ఆయన ఈ అడుగు అనేది ముందుకు వేయడం అనేది జరిగిందనేది మనం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఇక పుస్తకానికి వద్దాం. ఈ పుస్తకం ఏ అంశాలని మనం ముందుకు తీసుకొచ్చింది, ఈ పుస్తకంలోని ఏ అంశాలు చర్చించాడు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు నాతో సైతం ఇంకా ఇప్పుడు నేను మన ఉపన్యాసాలను మన ఉపన్యాసం నుంచి ఉపన్యాసాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది నేను అలవాటు చేసుకున్నాను. ఇంకా జర్నలిస్టులు నాకు ఒక అలవాటు, ఎవరు చెప్పిందే తెలిపారు అని చెప్పడం అనేది జర్నలిస్టులు నాకు ఉన్న ఒక అనుభవం. ఎందుకంటే వింటాను దాన్ని మనం నాకు నచ్చిన వ్యక్తి బాగా చెప్పాడు అనుకుంటే దాన్ని మరి 10 మందికి వ్యాప్తి చేస్తాను. అంటే ఇది భావవ్యాప్తి అనమాట. ఒక వ్యక్తి మీద నమ్మకం ఉందంటే దైవ సంభూతుడిగా మనం భావించినప్పుడు అక్కడి నుంచి మనం సేకరించిన ఏ అంశాలు అయితే ఉన్నాయో అవి నేను ఇతర ప్రాంతాలు తీసుకుని అది నా జర్నలిస్ట్ వృత్తిగా నాకు జీర్ణమైన అంశం అన్నమాట. అట్లా నేను కొట్టుకెళ్ళిపోతుండేవాడిని. నాకు చదివిన సందర్భంలో ఫేస్బుక్లో బాక్సులు ఉంటాయి చిన్న చిన్నవి, ఎక్కడ రాసాడు ఆ పుస్తకంలో ఎక్కడ ఉన్నదని చెప్పరు, అవి ఏముండవు. అవి ఎవరు పోస్ట్ తయారు చేస్తారో అది మనం చదివేస్తాం, అది పట్టుకొని మనం నా వ్యాసాలు తిప్పించేస్తాము. మన బయట ఉపన్యాసం అవకాశం ఎవరైనా లభిస్తున్నట్టయితే అందులో కూడా తిప్పించేస్తాం. వాస్తవానికి దానికి సోర్స్ ఎవరు చెప్పరు, మనం చెప్పం, అవి చదివినప్పుడు కూడా అడగడం. ఎందుకంటే విన్నాం అనేది మనకి ఒక ఆధ్యాత్మికంగా వారసత్వంగా వస్తున్నట్టు దాంట్లో లెక్కేసుకోవాలి మనం. ఈ కారణంగా ఈ సోర్స్ మనం చూసినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది, కౌట్స్కి పుస్తకం చదివినట్టయితే ఇది అర్థమవుతుంది. ఈ క్రమంలోనే మా సార్ గారు ఈ టాస్క్ పెట్టారు. నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఓన్లీ తెలుగు మాత్రమే. ఎందుకంటే దాదాపు నేను ఇంటర్మీడియట్ బయటకు వచ్చిన తర్వాత జర్నలిస్ట్ వృత్తిలోనే కొనసాగుతున్నాను. జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగడానికి ఇంగ్లీష్ అవసరం లేదు మా దానికి. అంటే నేను ఇంగ్లీష్ పత్రికలో పనిచేయట్లేదు, తెలుగులోనే చదువుకున్నాను. తెలుగు విస్తృతంగా మన తెలుగు వొకాబులరీ పెంచుకోవడానికి ప్రయాసం ఎక్కువ పడిపోతుంది. ఎందుకంటే అందులో మనకు కొంచెం బాగా చూపించకపోతే మనం అప్పుడు గుర్తించడం, భాషా ప్రయోగంలోనే మేధావి కింద నన్ను గుర్తించడం అనేది ముందు నన్ను బాగా వెన్నాడింది. అట్లా పలుకుబడి పెంచుకున్న కారణంగా ఇంగ్లీష్ అనేది నా సిలబస్ నుంచి పక్క వెళ్ళిపోయింది. ఈ టాస్క్ పెట్టారు ఖచ్చితంగా ఫస్ట్ వాల్యూను ఈ పుస్తకంలోనే ఖచ్చితంగా మనం ఈ ప్రిఫేస్లు ఇది చదవాలన్నాం. దాదాపుగా అది మనం చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ 69 పేజీలు, సెకండ్ ప్రిఫేస్ 4 పేజీలు అనుకుంటాను, ఫస్ట్ ప్రిఫేస్ కేవలం 2 పేజీలే. అంటే మొత్తంగా నేను తెలుగులోని ఆ పుస్తకం చదివినట్టయితే మహా అయితే తొలి 2 గంటలు చదివేస్తాను ఎట్టి పరిస్థితులు ఆ పేజీలు. ఎందుకంటే అది వీళ్ళిద్దరి దయ వల్ల మనకు అలవాటు పడిపోయాం. రోజు హింస పెడతారు కదా, ఏడ్చేది అవుతుంది కాబట్టి అదొక మనకి కంపల్సరీ ఒత్తిడి ఉంటుంది కాబట్టి కంపల్సరీ చదువుతాం కాబట్టి. కానీ దాన్ని జీర్ణం చేసుకోవడానికి మినిమం ఒక 4 రోజులు పడుతుంది, 5 రోజులు. ఎందుకంటే మళ్ళీ నాకున్న సమస్యలు మళ్ళీ ఆయనతో డిస్కస్ చేసి నేను పరిష్కరించుకోగలను. ఇంత శ్రమ, ఈ శ్రమలో ఇంత అవసరమా, ఇన్ని బాధపడాలి, ఉదయం ఒక పక్క వృత్తి చేయాలి, మరో పక్క ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదివి ఇప్పుడు నేను మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఇది ఒకటి ఆ ప్రిపేర్ వరకు పరిమితం అయితే అయిపోద్దా, అందులోంచి వెళ్ళాలి లింకులు ఎత్తుక్కుంటాడు. ఈ మేధావన్న పదం ఎవరు సృష్టించాడు, ఈ మేధావన్నుడు క్వాలిటీకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ సృష్టించాడు. అది ఆ సెర్చ్ చేస్తే మన వికీపీడియాలో ఈవేళ మనకి అన్ని పుస్తకాలు మనం చదవాల్సిన అవసరం లేదు. మనకు ఎంతో కొంత టెక్నాలజీ వెసులుబాటు కల్పించింది. ఆ బ్లూ ప్రింట్ ఏదైతే కనిపిస్తుంటుందో వికీపీడియాలో ఆ బ్లూని మనం టచ్ చేసినట్టయితే దానికి నేపథ్యం చూపిస్తుంది. అందులో మళ్ళీ బ్లూ ప్రింట్ చేస్తే మనకి దానికి కాదు. మీరు మన ఎవ్వరం కూడా తెలుగు అంటే అంత అర్థం కాకపోవచ్చు కానీ, ఎందుకంటే తెలుగు మన ఈ మిషనరీ కొంత డెవలప్ చేసింది కాబట్టి దాని అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఏమీ ఈ తెలుగు అనువాదం చేయలేదు. కానీ ఎంతో కొంత నాకు అది ఉపయోగపడింది టెక్నాలజీ అనేది. నాలాంటి వాడు ఈ పుస్తకాన్ని చదవడానికి టెక్నాలజీ అనేది చాలా సరళీకరించబడింది, నాకు వెసులుబాటు కల్పించబడింది. ఆ దానితో మాత్రమే మీ దగ్గరికి ఈ ముక్కలు మాట్లాడడానికి రావడం అనేది జరిగింది అన్నమాట. ఈ ఫస్ట్ చాప్టర్ మనం చూసినట్టయితే ప్రధానంగా ఆయన 5 అంశాలు డీల్ చేశారు. ఫస్ట్ చాప్టర్లో ఏంటంటే సరుకు అనేది ఎలాగా, సరుకు దేనికి ఉత్పన్నం అవుతుంది అనేది ఒకటి. ఆ తర్వాత ఈ సామాజికీకరణ, ఏదైతే పారిశ్రామిక రంగానికి కావచ్చు ఒక సమాజం తన చలన సూత్రాన్ని అంటే ఒక కదలిక, ఒక తొలి కదలిక రావడానికి ఒక మనిషి వేరే చోట కదలాలంటే కదలికి ఏదో కారణం ఉండాలి కదా, ఆ కర్మకు ప్రారంభ బిందువే సామాజిక విభజన. ఇదొక అంశాన్ని డీల్ చేశారు. ఆ తర్వాత సామాజిక విభజన జరిగిన తర్వాత సంభవించే మార్పుల్లో నుంచి వ్యవసాయ ఖచ్చితంగా పారిశ్రామిక రంగం ఏర్పడడం, ఆ పారిశ్రామిక కారణంగా వ్యవసాయ జనాభా ఖాళీ అవ్వడం అనేది 3వ చాప్టర్ కింద డీల్ చేశారు.
వ్యవసాయ జనాభా ఖాళీ అయిపోయిన తర్వాత అంతకు పూర్వం ఆ జనాభాకి ఎంతో కొంత పోషణకర్తగా నిలబడిన చిన్న ఉత్పత్తిదారుడు కావచ్చు, పెద్ద ఉత్పత్తిదారుడు కావచ్చు, తర్వాత తను ఏదైతే బయట కూర్చొని దానికి ప్రాతినిధ్యం వహించేవాడు వాడు కూడా అక్కడి నుంచి నెమ్మదిగా ఈ ఎందుకంటే పనిచేసేవాడు కదిలిపోయిన తర్వాత ఇంక ఈడు అక్కడ మనజాలేదు, ఈడు కంపల్సరిగా కదలిక అనేది ప్రారంభమైందని చెప్పేసి అనేది ఆయన మరో చాప్టర్లో డీల్ చేశారు. ఈ చిన్న ఉత్పత్తిదారు తొలగింపు తర్వాత ఏదవుతుంది? చిన్న ఉత్పత్తిదారు తొలగింపు జరగాలంటే మళ్ళీ పారిశ్రామిక డెవలప్మెంట్ జరగాలి. పారిశ్రామిక డెవలప్మెంట్ జరగాలంటే ఏది దానికి ఉపయోగపడుతుంది? ఏ ఆర్థిక అంశం ఆ సామాజిక పరిణామం సమానాన్ని వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి అంటే అదనపు విలువ. ఆ అదనపు విలువని శాస్త్రవేత్తలు అంతకు పూర్వం ఉన్న ఆర్థిక శాస్త్రవేత్తలు ఏ విధంగా చూశారు, ఎక్కడ దీని పార్ట్ ఉందని గుర్తించారు, వాళ్ళకున్న పరిమితులు ఏంటి అనేది చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ ఉత్పత్తి చాలా మంది దానికి సంబంధించి అంటే ఏదైతే ఆడమ్ స్మిత్ కావచ్చు, అంతకు పూర్వం ఆడమ్ స్మిత్ తర్వాత సమకాలీన ఆర్థిక శాస్త్రవేత్తలు కావచ్చు, అంతకు పూర్వ ఆర్థిక శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అదనపు విలువ ఎక్కడి నుంచి వస్తుందని దాని మీద పెట్టిన దాన్ని మార్క్స్ విమర్శ కింద మార్క్స్ ఏం చెప్పాడు, వాటిని ఎలా చూడాలనుకున్నాడు అని చెప్పేసి అనేది మార్క్స్ చెప్పడం అనేది జరిగింది. ఇకపోతే ఇందులోని మరొక అంశం ఏంటంటే జాతీయ ఆదాయ సిద్ధాంతం. అదొక చర్చ అనేది ఆనాటి సమాజంలో నవోదికి ముందు తీసుకురావడం జరుగుతుంది. ఆ కాలంలో దాన్ని ఎలా చూడాల్సి ఉంటుందని చెప్పేసి మార్క్సిస్ట్ దృష్టికోణం నుంచి దాన్ని ఎలా పరిష్కరించాల్సి ఉంటుందని ఆ తర్వాత చెప్పడం జరిగింది. ఆ తర్వాత విదేశీ మార్కెట్లు ఏ విధంగా చూడాల్సి ఉంటుంది, విదేశీ మార్కెట్ల తాలూకా పర్యవసానాలు ఎలా ఉంటాయి, అది ఏ కారణంగా ఉత్పన్నం అవుతుంది అనేది ఆ నెక్స్ట్ చాప్టర్లో చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా 9 చాప్టర్లని ఆయన మళ్ళీ చివరి భాగంలోనే సమప్ చేసి ఏ చాప్టర్కి ఆ చాప్టర్ సమప్ చేసుకుంటూ రావడం జరిగింది. మనం ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు సరుకు అంటే ఏంటి అని మనం తొలి ప్రశ్న వేసుకున్నట్టయితే, సరుకు అనేది మొదలు మనం ప్రశ్న వేసుకున్నట్టయితే తన వ్యక్తిగత అవసరాలను కాకుండా, తన కుటుంబ అవసరాలను కాకుండా, తన ఇంటి గోడ బయటకు వచ్చి తను తయారు చేసిన ఉత్పత్తిని మార్కెట్లో అమ్ముకోవడం. ఆ ఇంట్లో తయారు చేసిన వస్తువు బయటికి వెళ్ళాలంటే దానికి ఏదో అవసరం ఉంటుంది కదా, మధ్యలో వాయికి అవసరం ఉంటుంది కదా, వాడే దుకాణదారుడు ఎక్కడ ఉంటాడు? ఒక మార్కెట్లో ఉంటుంది. ఆ మార్కెట్ ఏర్పాటు అనేది ఈ సరుకుల ఆర్థిక వ్యవస్థకి ఒక మూలం అంటాడు. ఇక్కడ దీన్ని మనం కొంచెం చెప్పుకున్నట్టయితే జర్మన్ ఐడియాలజీలోని మార్క్స్ చాలా అద్భుతంగా చెప్తాడు. జంతువులకి మనుషులకి మధ్య ఎక్కడ తేడా ఉంది? ఉత్పత్తి సాధనాల తయారీలో తేడా ఉందంట. జంతువులకి మనుషులకి ఎక్కడ తేడా ఉందంటే ఉత్పత్తి సాధనం తయారు చేసిన దగ్గర మాత్రమే ఆయనకి తేడా ఉందని, అక్కడి నుంచి వేరుపడిన వాడు ఉత్పత్తి సాధనం ఎప్పుడైతే సృష్టించబడిందో ఆ ఉత్పత్తి సాధన తాలూకు విస్తృత రూపమే ఈవేళ మనం భారీ యంత్ర సామగ్రికి సంబంధించి అంటే భారీ యంత్రాల తయారీకి ఇంత విస్ఫోటన స్థాయిలో ఉత్పత్తి కొనసాగడానికి తొలి కాలంలో చిన్నపాటి ఉత్పత్తి సాధనం తయారు చేయడం అనేది మనం గుర్తించాలి. ఇంతకుముందు సార్ గారు చెప్పారు, మనకి ఉన్న ల్యాబొరేటరీ ఏదంటే చారిత్రక భౌతికవాదం. అంటే ప్రతి అంశానికి మూల బిందువు దగ్గరికి వెళ్ళకుండా మన యథాతథంగా మన కళ్ళ ఎదుట చూసిన దాన్ని ప్రాతిపదికగా చేసుకొని దాన్ని విశ్లేషించినట్లయితే మన అసలు భాగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిష్కారం చూపించలేము. అది మన బుద్ధి గమనంలో ఉంచుకోవాలి. కాబట్టి మార్క్స్ చారిత్రక భౌతికవాదం అనే ఒక దాన్ని మనం ముందు పెట్టాడు. అందుకని ప్రతి అంశాన్ని ఈవెన్ సరుకు ఎలాగా తయారైంది, ఆ సరుకు ఎలా ఉత్పన్నమైంది, ఆ సరుకుకి ఏ ఇన్పుట్స్ ఏ కాంపోజిషన్తో సరుకు డెవలప్ అయింది, ఆ కాంపోజిషన్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అది ఎక్కడ మొదటి కాలంలో అభివృద్ధి చెందింది, అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు, జంతువుకి నుంచి మనిషి వేరుపడడానికి కారణమే ఉత్పత్తి సాధన చెప్పిన దగ్గర వరకు ఆయన తన థ్రెడ్ని మనకి అర్థమవడం కోసం అక్కడ వరకు తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించుకుంటూ వచ్చినప్పుడు సరుకు అనేది ఉత్పన్నం అవ్వడం, అది ఆ సరుకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక ఇచ్చి పుచ్చుకోవడం అమ్మకం, మొదట నీవు ఈ వస్తువు నువ్వు ఇస్తున్నట్టయితే నీకు ఈ వస్తువు ఇస్తాను అనే ఒక వ్యవస్థ కొనసాగింది. అక్కడ నుంచి ఈ వస్తువు ఖరీదు కాకుండా విలువ యాడ్ చేసుకుంటూ రావడం, ఇలా ఒక సామాజిక లేయర్ అనేది డెవలప్మెంట్ అనేది సరుకుల వ్యవస్థలో రావడం జరిగింది. సరుకుల ఆర్థిక వ్యవస్థే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థానికి జీవం. సరుకు అనేది ఉత్పన్నం కాకపోతే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేది ఉత్పన్నం కాదు. సరుకు ఉత్పన్నమైందా లేదా అనేది మన అనుభవం నుంచి మనం స్వీకరించాల్సి ఉంటుంది. అంటే సరుకు అనేది పెట్టుబడిదారీ వ్యవస్థకి తొలి బేసం అనేది మనం ఇందులో డ్రా చేయాల్సి ఉంటుందని అనుకుంటున్నాను. ఇకపోతే సామాజిక విభజన.
మార్కెట్ అనేది కేవలం ఒక పరిమిత వస్తువులతో ఎప్పుడు కూడా అమ్ముడవచ్చు. ఎందుకు ధాన్యం ఒకటే ఆ గ్రామంలో పండించినట్టయితే ధాన్యం ఒకటి తినలేదు కదా. బియ్యానికి ఒక వండాలంటే అది ఏదో ఉండాలి కదా. ఆ బియ్యం అంతకు పూర్వం మొత్తం కానీ అది మొత్తం రావాలి కదా. అంటే ఇంత ప్రక్రియ దాంతో ముడి ఉంటుంది. ఇవన్నీ ఎలా వస్తే వివిధ వ్యక్తులు ఉత్పత్తి చేయాలి. ఈ వివిధ వ్యక్తులు ఉత్పత్తి చేయాలంటే దానికి ఎలా అవ్వాలి? మనుషులు విడిపోవాలి. అంటే ఒక పొలం గట్టు దగ్గర ఒక కుటుంబం యావత్తు పనిచేసిన దగ్గర నుంచి వాడు ఆర్థిక ఒత్తిడి వాడి కుటుంబ పోషణ కలగకపోవడం వల్ల వాడు వేరే ప్రాంతానికి అంటే వేరే రంగంలోకి తప్పనిసరిగా ప్రయాణం కొనసాగించాలి. ఆ ప్రయాణం కొనసాగించిన కారణంగానే మార్కెట్లోకి వివిధ వస్తువులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈవేళ మా ఒంటి మీద దాదాపు ఉన్న వస్తువులు 15-16 వస్తువులు ఉన్నట్టున్నాయి. నేను ఉదయం లెక్కేశాను. 16 మంది తయారు చేస్తే నేను నా ఒంటి మీదకి ఇవన్నీ వచ్చేవి. అంటే మా అమ్మ నాన్న నేను పుట్టికి కారణం. ఇవన్నీ తలకు రంగు వేస్తుంది కాబట్టి రంగు ఉత్పత్తి అవ్వాలా, అక్కడ మళ్ళీ ఇద్దరు పుట్టి రావాలా. ఇలా ఈ శ్రమ విభజన అనేది అలా శాఖోపశాఖలుగా విస్తరించుకుంటూ వెళ్ళడం అనేది. శ్రమ సామాజిక విభజన జరగకపోతే వ్యక్తుల మధ్య సంబంధాలు అనేవి నెలకొల్పబడవు. కుటుంబం మధ్య కూడా సంబంధాలు ఏర్పడవు. భార్య వంటిల్లికి ఆ తొలికాలపు శ్రమ విభజనే భార్య వంటిల్లికి వెళ్ళడం, భర్త వ్యాపారి తనకి ఏదో ఒకటి తీసుకురావడం, ఈ ఇద్దరు సంగమంలో మాత్రమే ఆ కుటుంబ పోషణ అనేది కొనసాగుతూ ఉండడం. తొలి సామాజిక విభజన ఎక్కడ జరిగిందంటే భార్యాభర్తల మధ్య జరిగింది. ఆ క్రమమే నెమ్మదిగా ఈ శ్రమ విభజన ఇంత విస్తృస్తాయి వస్తువులకి. ఒక మనిషి 15 వస్తువులతో మాత్రమే నిత్యం చాలామంది అవుతున్నాడంటే 15 వస్తువులు కంపల్సరీ మన వస్తువులు ఉంటున్నాయి. ఈ 15 వస్తువులు ఆ 15 వస్తువులు మనం అమ్మినవాడు మళ్ళీ ఆ అమ్మకాన్ని సృష్టించడానికి వర్కర్లు వచ్చిన వాడు ఆ వర్కర్లకు మరికొంతమంది జోడించి వస్తే విస్తృత స్థాయిలోనే సామాజిక విభజన అనేది కొనసాగుతుంది అనేది మనం గమనంలో తీసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది ఎలా కొనసాగింది అనేది మనం ఇప్పటికే చాలామంది మన ఈ ఫ్యూడల్ వ్యవస్థ నుంచి అంటే బానిసత్వం నుంచి ఫ్యూడల్ వ్యవస్థ ఎలా వచ్చింది, బెడ్ చాకరీలకు వచ్చింది, బెడ్ చాకరీ నుంచి ఫ్యూడల్ వ్యవస్థ ఎలా వచ్చింది, ఆ ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పట్టణ నగరాలు ఎలా వికసించాయి, పట్టణ నగరాలు వికసించడంలో వర్తకం వడ్డీ ఎలా తోడ్పడ్డాయి, ఈ రెండింటిలోంచి చేతి వృత్తిదారులను కలుపుకొని పారిశ్రామిక రంగం ఎలా వికసించింది, ఆ పారిశ్రామిక రంగం 3 రంగాల ఉత్పత్తిని ఎలా తీసుకొచ్చింది. 1 సరళ ఉత్పత్తి, 2 కార్ఖానా ఉత్పత్తి, 3 యంత్ర ఉత్పత్తి. ఈ 3 ఉత్పత్తులకి ఇది ఎలా దారితీసింది, ఈ 3 ఉత్పత్తుల్లోని రంగంలో నుంచి వచ్చిన మార్పులు ఎలా ఇంత వాల్యూమ్ సృష్టించగలిగాయి అని మనం భావించుకున్నట్టయితే రోబోట్ సినిమాలోని మొత్తం ఒళ్ళంతా కూడా వివిధ రకాల ఆధునిక యంత్రాలు ఎన్ని ఉంటాయి. ఇమేజినేషన్ చూపిస్తాడు రోబోట్ సినిమాలో. అది మనకి ఈవేళ మన కళ్ళ ముందు మన అనుభవంలోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే సామాజిక విభజన అనేది మనం గుర్తించాలని అనుకుంటున్నాం. ఇకపోతే సామాజిక విభజన జరిగిన తర్వాత ఇక వ్యవసాయాన్ని నుంచి మనుషులు ఎలా కదులుతారు అని మనం చూసినప్పుడు సంతానం చుట్టే ఒక ఆర్థిక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. తొలి మార్కెట్ ఎక్కడైతే ఏర్పడితే ఆ మార్కెట్ చుట్టే ఒక ఆర్థిక వ్యవహారం నిత్యం చాలా మంది కొనసాగుతూ ఉంటుంది. ఇందులోనే మనం చెప్పినట్టుగా తొలి టేక్ ఓవర్, వర్తకం, వడ్డీ ఈ రెండు కూడాను మధ్యయుగాల నుంచి ఆధునిక యుగం వైపు అంటే పారిశ్రామిక యుగం వైపు నడిపించడానికి ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చిందో ఈ వడ్డీ వర్తకం అనేది, ఏ వడ్డీ వర్తకం నుంచి అంటే ఆ వడ్డీ వర్తకం అంటే వడ్డీ వ్యాపారస్తులు వర్తక వ్యాపారస్తులు ఇవ్వడం కాదు. వీళ్ళందరికీ ఎవరు ఇచ్చారు? విశాల ప్రాతిపదికన వివిధ చోట్ల పనిచేస్తున్న వాళ్ళ రక్త మాంసాల నుంచి జూరిన ఈ వడ్డీ వర్తకం ఆ డబ్బుల్ని పారిశ్రామిక రంగంలోకి కొద్దిమంది తీసుకురావడం అనేది జరిగింది. మీ 2వ చాప్టర్లో చెప్తారు అది ఎలాగంటే అలవాట్లు కూడా ఏ విధంగా తోడ్పడ్డాయి అనేది. మీరు క్యాపిటల్ మన భారత ఆర్థిక వ్యవస్థ ఫస్ట్ వాల్యూమ్లో మీరు చూసినట్లయితే నల్లమందు అనే ఒక వ్యసనం పారిశ్రామిక రంగానికి పెట్టుబడి ఎలా సమకూర్చింది అనేది మనం గమనించవచ్చు. ఒక వ్యసనం అంటే నల్లమందుని కాదు, ఈవేళ ఒక మందు తాగడం అనే ఒక వ్యసనం, లేదా ఈవేళ ఎక్కడికి వచ్చాడు మందు కూడా కాదు. ఇప్పుడు ఆధునిక రూపం ఏంటంటే సెల్ ఫోన్. ఈవేళ సెల్ ఫోన్ నేను వాడాలి అంటే మినిమం నెలకి నేను 1000 రూపాయలు సంపాదించాలి. ఎందుకంటే 2GB కేవలం మనం కరెక్ట్గా చూసినట్టయితే 2GBని ఒక సినిమాతో పోతాయి. నేను సెల్ ఫోన్లో ఒక సినిమా చూస్తే 2GB ఫస్ట్ దాంట్లో పోతాయి. దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయించాలి, మళ్ళీ నేను డబ్బులు పే చేయాలి. అంటే ఖాళీగా కూర్చుని కూడా ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోకపోతే సెల్ ఫోన్ మెయింటైన్ చేయలేడు, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం తర్వాత విషయం. అది ఒక్కటే కాదు, నేను నడవాలన్నా కూడా, నేను నడవాలంటే మనిషి నేనుగా నడవాలనుకున్నా సరే నేను ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించకపోతే మన కుటుంబం మనం గడపలేము.
ఆ కుటుంబానికి గడపలేని స్థితిని కల్పించడం అనేది పారిశ్రామిక రంగం తాలూకా ఒక రూపం. అదే డబ్బు రూపం. ఒకసారి డబ్బుని మనం ఉనికిలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బు ఎంత విస్తృతంగా తీసుకొచ్చిందంటే ఈవేళ మన పిల్లవాడిని కథలో సార్ గారు చెప్పినట్టుగానే గుంటూరులో ఒకసారి చెప్పారు సార్ గారు కథ కాదు జీవితం మన వాస్తవాలు. మన జూనియర్ కాలేజీలో పిల్లలు చాలా మంది చనిపోతూ ఉంటారు. మన కాలేజీల పిల్లలు చాలా మంది చనిపోతూ ఉంటారు. దీని కేవలం యాజమాన్యం ఒత్తిడి అని మాత్రమే మనం మాట్లాడుతుంటాం. కానీ తల్లిదండ్రులు ఒత్తిడి కూడా ఉంటుందని యాజమాన్యం కూడా చెప్తూ ఉంటాయి. ఎందుకు ఉంటాయి తల్లిదండ్రుల ఒత్తిడి? నా కొడుకు దగ్గర నేను చెప్తాను ఉదాహరణ, బయట వాళ్ళు మాట్లాడేందుకు. నేను నెలకి నాకు వచ్చిన అల్పమైన ఆదాయం నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాను. ఎందుకు స్కూల్లో చదివించిన ప్రైవేట్ స్కూల్లో అంటే వాడు ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ రాకపోతే హోటల్లో కూడా పనిచేయడానికి ఈరోజు అవకాశం లేదు. ఈవేళ రిలయన్స్ మార్ట్లో కానీ డీమార్ట్లో కానీ పని చేయాలంటే అక్కడ నేను ఈ నమ్మరు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కందిపప్పు అంటే ఏంటంటే మా ఆవిడ అక్కడ చెప్తుంది ఉప్పులో పట్టుకొని వచ్చి అంటుంది. ఉప్పులో కంటే ఏడు అడగలని అది మన ఊరు కాబట్టి అక్కడ మాతో పాటు తిరిగిన వాళ్ళే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పాల్గొని అడిగారు అనమాట. దాని మీద చూస్తే ఇంగ్లీష్లో ఉంటుంది. నేను మళ్ళీ నాకు సెల్ ఫోన్ ఓపెన్ చేసి అందులో డిక్షనరీ కొట్టి దీన్ని అక్కడ కొడితే ఇది ఉప్పు నూక అంటే దాదాపుగా నేను ఎంత శ్రమకాలం అంటే నా కాలాన్ని ఎంత వృధా చేశానంటే ఉప్పు నూక తెలుసుకోవడం కోసం మినిమం పావుగంట అవుతుంది. ఇంకా మా అమ్మ నాకు చెప్పడం నేను మళ్ళీ ఉప్పు నూక కోసం ఎతకడం. ఇదేంటి ఉప్పు నూక అంటే ఇదండి మళ్ళీ నా డౌట్ ఇది చెప్పింది కరెక్ట్గా కావాలని ఆ పని చేసిన ఎవరు వస్తాడో అందులో మళ్ళీ కొంచెం సాస్ చాట్స్ ప్యాక్ కొన్ని కొంచెం ఫీలింగ్ వస్తుంది. ఇది అడుగుతున్నాను ఇంగ్లీష్ రాదనుకుంటే ఎందుకంటే కొంచెం తరగతి పెట్టుకుని తక్కువ వేసుకుని వెళ్ళానని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఎవరో మనకు తెలిసిన మొహం ఏదైనా పడుతూ బాబు నేను ఏంటో అంటారు ఉప్పునోక అంటే ఏదైతే అంటే అది తీసుకొని వచ్చేస్తాను. అది ఒకసారి దెబ్బైనా కూడా ఉప్పునోక ఆడికి తెలియదు ఉప్పునోక అది అంటే ఆడు కొత్తగా చేయడానికి తెలియదు. ఇటు పనులకు వస్తువులు సంబంధం తెలిపి ఉండొచ్చు. ఆడు ఉప్పునోక వల్ల ఇంకో ఒక సెప్సేట్ పట్టుకుని వస్తాను నేను ఇంటికి. ఇట్లా ఇంగ్లీషు రావాలి నాకు నా కొడుకు కనీసం డిమార్ట్లోనో రిలయన్స్లోనూ ఉద్యోగం చేయడం ముందు ఇంగ్లీష్ రావాలి కదా, కనీసం ఆ పదాలు అర్థాలు తెలుసుకుని చాలు కదా అని చెప్పేసి నేను అక్కడ జాయిన్ చేస్తాను. జాయిన్ చేసిన తర్వాత అప్పటితో అవుతున్నాను ఒకసారి తెలియదు అలా అనుకుని జాయిన్ చేస్తాం. మన గ్రామంలో మనవాడికైనా మనకు కొంచెం ఉండాలండి. ఆడ అక్కడి నుంచి కొంచెం సాఫ్ట్వేర్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే మనకు కొంచెం ఈ వేళ పర్లేదు నేను బండి మీద వెళ్తాను. మా నాన్న సైకిల్ మీద వెళ్ళాడు సుదీర్ఘకాలం. ఆడ నేను కొంచెం బండి మీద వచ్చాను. నాకు కొంచెం కారు కొంచెం కనీసం మా ఫ్యామిలీ వరకు మళ్ళీ మా అమ్మ నాన్న ఇక్కడ కావాలి అందులోనే మా నలుగురు వెళ్ళడానికి ఒక ఉపయోగం ఉంటుంది. కారు సంపాదించడానికి గేట్స్ కావాలంటే మీద ఇంకా బ్రేక్ చేయడం ప్రారంభిస్తాం. ఎట్లా ఈ ప్రయత్నంలో భాగంగానే ఒకరి తర్వాత ఒక ప్రయత్నం అనేది పారిశ్రామిక రంగం ఆకర్షిస్తూ ఉంటుంది. శాస్త్రీయ విజ్ఞానం మనం సుదీర్ఘకాలం పాటు చర్చిస్తున్న అంశం ఎక్కడుంది శాస్త్రీయ విజ్ఞానం అనేది మనం ముందు ప్రశ్న వేసుకోవాలి. పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో ఉంది. ఏ రంగం మనం డ్రైవ్ చేస్తుంది? మనల్ని కానీ మన పిల్లలు కానీ మన సమాజాన్ని కానీ ఉత్పత్తి సంబంధాలు అనేది అంటే ఈవేళ ఉత్పత్తి రంగం రెండు మనకు కనిపిస్తున్నవి ఏంటంటే టెక్నాలజీ. మనం BE BTech అవన్నీ చదువుకుంటే తప్ప ఉద్యోగం రాదు. అది తప్పితే మెడిసిన్ రంగం, ఆ మెడిసిన్ రంగంలో 2 లేయర్స్ MBBS లేదా దానికి అనుబంధంగా పనిచేసిన మనుషులు రావాలి. అంటే మన ల్యాబొరేటరీలో పనిచేస్తున్న వాళ్ళు, స్కానింగ్ తీయడానికి వచ్చిన వాళ్ళు, హాస్పిటాలిటీ చూసిన వాళ్ళు, ఇట్లా ఇంత విస్తృతమైన 3 విభాగాలు మనకి మనల్ని నడిపిస్తున్నాయి. అంటే ఆ కారణంగా మాత్రమే ఈవేళ మనం సోషల్ స్టడీస్ని దగ్గర నుంచి మన పిల్లవాడిని ముందు మనం వైదొలిగించాం. సోషల్ స్టడీస్ గవర్నమెంట్ ఎందుకు వద్దన్నదంటే ఒక రాజకీయ ఉద్దేశం సార్గా చెప్పారు. కానీ వాస్తవంగా ఒక తండ్రిగా నా అనుభవం ఏంటంటే నా కొడుకు ఉద్యోగం చేయాలంటే వాడికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ఉత్పత్తి రంగంలోనే సాంకేతిక రంగమే. అయితే ఈవేళ సెల్ ఫోన్ గురించి తెలుసుకుని ఉండాలి వాడు, లేదా మన మెడిసిన్ రంగంలో పనిచేసుకుంటారు. ఇప్పుడు వైద్యం ఒకటే చదువుకుంటా అవ్వదు, స్పెషలైజేషన్ చేయాలి. స్పెషలైజేషన్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే మనం అందరికీ తెలుసు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కుడి ముక్కు కూడా ఉన్నాడు, ఎడమ ముక్కు కూడా ఉన్నాడు, కుడి చేకు కూడా ఉన్నాడు, ఎడమ చేకు కూడా ఉన్నాడు. ఇట్లా అట్లా స్పెషలైజేషన్ తీసుకురాకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిందంటే రోబోటెక్ వరకు వెళ్ళింది. డాక్టర్ ఆ పక్కన ఉంటాడు, రోబోయే మొత్తం మనకి సిజేరియన్ చేసే స్థాయికి తీసుకెళ్ళింది. మరి రేపు నా కొడుకు మరొక 10 ఏళ్ళలో బయటకు వస్తాడు, విద్యారంగం నుంచి బయటకు వచ్చి నిరుద్యోగిని నిలబడతాడు. నాకు ఉద్యోగం కావాలంటే ఆ ఉత్పత్తి రంగంలో ఉద్యోగం రావాలి. అది రావాలంటే నేను ఎక్కడ చదివించాలా, ఏ రంగంలో చదివించాలా అని దగ్గర నేను ఒత్తిడికి గురి చేస్తాను. పాపం వాడికి ఈ భారం భరించలేకపోతున్నారు. చాలామంది వాళ్ళ వెనక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి తగిన అంతకు బేసిక్గా వాళ్ళకి తగిన అవగాహన లేక ఈ చెప్పే కారణాలు ఇంక అర్థం కాక ససబిసలు అయిపోయి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ మా అబ్బాయి కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. మేము పెట్టిన చిన్న తప్పు అంటే మాకు జ్ఞానం లేకపోవడం వల్ల జరిగిన చిన్నపాటి తప్పు పిచ్చికి గురయ్యాడు.
10th క్లాస్లో మార్కులు ఫెయిల్ మేము ఒత్తిడి పెడితే వాడు దాన్ని మనసుకు తీసుకొని ఫిట్స్కి గురయ్యాడు. అంటే ఆ కారణంగా మనం చూసినట్లయితే ఏ ఉత్పత్తి రంగం మన విద్యారంగాన్ని ప్రబోధిస్తుంది, ఆ విద్యారంగం వైపు మన పిల్లలు మనంతరం మనంగా డ్రైవ్ చేస్తాం. అది బయట నుంచి డ్రైవ్ మనంతరం మనం డ్రైవ్ చేసిన కారణంగా ఒత్తిడికి గురవుతున్నాయి. ఇట్లాగే తొలి కాలంలోని మన వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు తమ బిడ్డలు వేరు వేరు రంగాల్లో చిముర్చుకుంటూ వెళ్ళడానికి ఈ పారిశ్రామిక వాడలు అనేది ప్రభావితం చూపుతూ వచ్చాయి. ఈ ప్రభావితం చూపడం కారణంగా మాత్రమే గ్రామాల నుంచి అనేక మంది ఇక్కడి నుంచి కదలడం జరిగింది. ఇక్కడి నుంచి కదిలిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎందుకు కదులుతాడు ఒక మనిషి, నేను ఇక్కడి నుంచి మరో చోట కదిలానంటే ఇక్కడ నాకు వెసులుబాటు లేదు కాబట్టి, ఇక్కడ ఉన్నా నాకు తగినంత ఉపశమనం లేదు కాబట్టి, ఒక్కపోతే ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి మరో చోట కదలిక అనేది పెరిగింది. అదే నా పిల్లల సోషల్ స్టడీస్ నుంచి నేను సైన్స్ రంగంలో నడిపించడానికి ఏ ఒక్కపోత అయితే నన్ను ప్రేరేపించిందో అదే ఒక్కపోత వ్యవసాయ రంగంలో కూడా వాళ్ళని ప్రేరేపించడం జరిగింది. ఆ విధంగా వ్యవసాయ రంగం నుంచి జనం ఖాళీ అయ్యారు. అయితే జనం ఖాళీ ఉట్టిన అయిపోతారా? మరో దగ్గర ఏమంటుందంటే మార్క్స్ ఇందులోనే ఉంటుంది, అది కూడా కోట్ చేసేది. ఒక దగ్గర తగ్గింది, మరో చోట పెరిగింది. అంటే ఒక రూపం మరో ఆధునిక రూపం అదే రూపం కనిపిస్తుంది. అంటే దోపిడీ మాసిపోయిందని మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడి నుంచి అక్కడ వెసులుబాటుతో కొంతకాలం పాటు బలగడానికి అవకాశం కల్పింది అనొచ్చు. ఇంతకు పూర్వం ఉన్న దానికన్నా ఇక్కడ కొద్ది దోపిడీ తక్కువ ఉంది కాబట్టి వీడు చక్కగా బతుకుతాడని మనం భావించవచ్చు. కానీ దోపిడీ రూపం మారుతుంది, అక్కడ కొత్త రూపంలో దోపిడీ కొనసాగుతూ ఉంటుంది అనేది మనం గమనించాలి. ఒకప్పుడు 12.5 గంటలు పనిభారం, 18 గంటలు 15 గంటలు పనిభారాలు భరించలేక సెయింట్ పీటర్స్బర్గ్లోని అన్ని వేల మంది వర్గం రోడ్డుకి ఆందోళన చేస్తుంటే ఈవేళ సాఫ్ట్వేర్ రంగంలోని మహా అయితే 2 గంటలు 3 గంటల పాటు పడుకుంటున్నారు. మీరు మనం ఎవరినైతే కెరీరిస్టుల కింద చాలా లక్షాదిగా లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని మనం కొంత అంటే మాలాడు వాళ్ళని ఆ జీవితాలతో మేము వేరు చేసుకుని కొంత ఈర్ష్తో మేము మాట్లాడుతుంటాం. వీరికేటర్ ఆ పార్లో తిరుగుతారు, బ్రహ్మాండ డబ్బులు సంపాదిస్తుంటారని. కానీ ఆ వ్యక్తి తాలూకా పని విధానాన్ని మనం వెళ్ళి దగ్గరగా ఉండి మనం పరిశీలించినట్టయితే కేవలం వాడు పడుకుంది 3 గంటలు మాత్రమే. ఆ 3 గంటలు కూడా పడుకోలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సెల్ ఫోన్స్ దగ్గరికి, ఆ ల్యాప్టాప్ దగ్గర వాడి స్ట్రెస్ భరించలేక డిజిటల్గా వాడికి ఈ ఐ ప్రాబ్లం వచ్చి అది పడుకోవడానికి అది విశ్రామం కొంత విశ్రామం తీసుకోవడానికి చాలా టైం తీసుకోవడం వల్ల 3 గంటల పాటు పడుకున్నాం. ఆ 3 గంటల పాటు పడుకోవడం వల్ల మాత్రమే వాడికి వెన్నుపూస దెబ్బతింటుంది, ఎముకలు దెబ్బతింటున్నాయి. ఇన్ని ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అంటే అది కొత్త రూపంలో దోపిడీ అనేది ఆ రూపం తెలుసుకున్నది మనం ఇక్కడి నుంచి చూడాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక మన దగ్గర పనిచేసిన వాడు కదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆడికి అంతవరకు పోషణ ఖర్చు ఇచ్చిన పరిస్థితి ఏంటి అని మనం భావిస్తే మన గ్రామాలు ఇవాళ మనం చూసినట్టయితే మనకు తెలిసిపోద్ది. చిన్న కామతం దగ్గర వాడు పనిచేస్తున్నవాడు ఆ కామతం నుంచి వచ్చిన ఉత్పత్తికి వాడు భరించలేకపోతున్నాడు. కాబట్టి ఈవేళ మన మెజారిటీ రైతులు కూడా కోరుకుంటుంది ఏంటంటే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేసి ఆ వర్కర్ల పని ఏదైతే మీరు వేతనం చెల్లిస్తున్నారో మా పొలాల్లో పనిచేసినట్టయితే ఆ వేతనానికి ఉపయోగం ఉంటుంది, మాకు కూడా వ్యవసాయ ఉత్పత్తులకి భరోసా లభిస్తుందనే డిమాండ్ అనేది మన దగ్గర ఇప్పుడు ఉత్పన్నం అవుతూ ఉంది. ఎందుకు? ఈ పనిచేయాల్సిన మనిషి వీడి ముందు ఇవ్వలేడు, వీడి కాంతంలో పనిచేసినందుకు వీడి దగ్గర పోషణ ఇవ్వలేడు, అలాగే వీడు ఇక్కడ ఉండలేడు. కానీ వీడు అక్కడికి వెళ్ళిపోయే కారణంగా వీడు కూడా సంక్షోభానికి గురవుతాడు. కాబట్టి క్రమంగా వీడు కూడా ఈ ఒకటి మన చిన్న రైతు బయటికి వెళ్ళిపోవడం కారణం, ఒకటి పన్నుల భారం, 2 ఈ మన పనిచేసిన కూడా ఏదో కొంతపాటు అదనపు చేతులు ఏమవుతున్నా 2 చేతులు అవి కూడా బయటికి వెళ్ళిపోవడం, అంటే కుటుంబంలో మనిషి కూడా వేరే ఉద్యోగానికి వెళ్ళిపోవడం అనేది ఈ 3 ప్రాంతాల్లో వాడికి ఆడు కూడా ఒప్పుకోతే వాడు కూడా వెళ్ళిపోతారు. అలా విధంగానే చేతి వృత్తిదారులు కూడా మన ఇక్కడి నుంచి వైద్యంలో జరుగుతూ ఉంటుంది. వీటి నుంచి ఒక విలువ అనేది ఉత్పన్నం అవుతుంది. ఒక చోట మనిషి ఉత్పన్నమైన తర్వాత అక్కడ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఆ ఉత్పత్తిని విలువ అంటే ఏంటి అని మార్క్స్ సూత్రీకరణ చూసినప్పుడు విలువ అంటే ఒక సరుకులోని శ్రమ తాలూకు సమయం ఎంత మేరకు ఆ వస్తువు ఆ సరుకులోని వాడు ఇమిడ్చాడు దాన్ని బట్టి దాని విలువ ఉంటుంది. ఈ పెన్ 10 రూపాయలు ఉందంటే ఈ 10 రూపాయల పెన్లోనే ఎంత శ్రమ శాతం అంటే శ్రమకాలం ఎంత వెచ్చించబడింది అనే దాని మీద మాత్రమే లెక్క కట్టి దాని పెన్ ఖరీదు లెక్కేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విలువ అనే దానికి సంబంధించి చూసినప్పుడు ఈ విలువ నుంచి వచ్చిందే అదనపు విలువ ఎలా ఉత్పన్నం అవుతుంది అనే దాని మీద ఆడమ్ స్మిత్ ఒక కథ చెప్తాడు అన్నమాట. వాడు అప్పటికి లేనికి అదనపు విలువ ఉత్పన్నం కాకుండా పారిశ్రామిక అభివృద్ధి అనేది జరగదు.
ఈ పారిశ్రామిక అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే అదనపు విలువ కూడా తీసుకుంటే మన అందరికీ ఆ విషయం తెలిసింది ఇంకా మన అనేక క్లాసుల్లో విన్నాము. ఈ అదనపు విలువ ఎక్కడి నుంచి వస్తుందని దగ్గరే ఆడమ్ స్మిత్, ప్రౌడాను, ఫ్రాంక్లిన్, ఫ్లాయిడ్ ఈ నలుగురు 4 రకాల సూత్రీకరణ అనేది చేయడం జరిగింది. ఆడమ్ స్మిత్ ఏమంటే మా జరిగిన ఉత్పత్తిని 3 భాగాలుగా పంచాడు అనమాట. అంటే 2 భాగాల్లో చూపిస్తాడు. ఒకటి వేతనం, 2 అదనపు విలువ. అంటే ఇందులోనే అదనపు విలువకు సంబంధించి చూసినప్పుడు అదనపు విలువను 2 రూపాయలుగా మళ్ళీ విభజన చేశాడు. అదనపు విలువ రూపాయలు ఏంటంటే అద్దె మరియు కౌలు. ఈ ప్యాటర్న్లో మాత్రమే ఆ ఉత్పత్తి విధానం సర్క్యులర్గా అవుతూ ఉంటుంది అనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే అదనపు విలువ రియలైజేషన్ అంటే దీన్ని మార్కెట్లోని తెచ్చుకోవడానికి ఏ అంశాలు తోడ్పడతాయన్న దగ్గర ఆడమ్ స్మిత్ కూడా కొంత తొట్టుబాటుకు లోనయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ప్రౌడన్ కూడా దాన్ని సరళ ఉత్పత్తి విధానానికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాల ప్రాతిపదికనే దాన్ని కూడా ఆయన డిబేట్ చేయడం జరిగింది. ఫ్రాంక్లిన్ కావచ్చు, ఫ్లోరైడ్ కావచ్చు, వీరు కూడా సేమ్ రియలైజేషన్ సంబంధించి అదనపు విలువ ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అనే మౌలికమైన ప్రశ్న దగ్గర వీళ్ళందరూ కూడా తమ స్థాయిలో అంటే వివిధ కంపోజిషన్స్ వాళ్ళు డిజైన్ చేసినప్పటికీ కూడా అదనపు విలువ మూలం సంబంధించి చూసినప్పుడు మాత్రం వాళ్ళు చెప్పలేకపోయారు. అదనపు విలువ మూలం అనేది 2 రకాలుగా విభజన అవుతుందని మాకు చెప్పాడు. ఒకటి వినిమయ ఉత్పత్తి అంటే వినిమయం, వస్తు వినిమయంలోని, 2 పారిశ్రామిక వినిమయంలోని. అంటే పారిశ్రామిక వినిమయం అంటే యంత్ర ఉత్పత్తిలో ప్రధానమైనది యంత్ర ఉత్పత్తి జరగకుండా వస్తు వినిమయం అనేది జరగదు. యంత్ర ఉత్పత్తి ఎంత స్థాయిలో కొనసాగుతూ ఉంటే శ్రామిక విభజన అంత విస్తృత స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది. శ్రామిక విభజన అంత విస్తృత స్థాయిలో కొనసాగుతూ ఉంటే కొనుగోలు శక్తి కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిన కారణంగా మాత్రమే అందులోంచి మార్కెట్లోంచి రాబట్టుకున్నది ఏదైతే అభివృద్ధి ఉందో దానిలో నుంచి మాత్రమే ఈ పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేది విస్తృతంగా కొనసాగుతూ ఉంటుంది. ఆ విస్తృతంగా కొనసాగుతున్న కారణంగా మాత్రమే మన కార్మికులు ఇస్తూ ఉంటారు. ఆ కార్మికుల జీవనావసరాలు భర్తీ చేయడం అనేది ఈ అదనపు విలువ యొక్క ఒక కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి అదనపు విలువ అనేది ఇక్కడి నుంచి వస్తుంది అనేది మార్క్స్ అనేది మనకి ఈ మార్కెట్లో రాబెట్టుకోవడానికి ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే ఉత్పత్తి సాధనాల ఉత్పత్తిలోనే ఇమిడి ఉంది. తర్వాత 2వ భాగంలో వస్తు వినియోగం. ఈ 2 కాంపోజిషన్స్ మార్క్స్ నుంచి ఈ అదనపు విలువ రాబట్టడంలో ఈ 2 మార్గాలను ఆయన మనకి చూపించడం అనేది జరిగింది. అలాగే విదేశీ మార్కెట్లకు సంబంధించి కూడా సమస్య వచ్చినప్పుడు పంటలు విదేశీ మార్కెట్ సంబంధించి వచ్చినప్పుడు కూడా విదేశీ మార్కెట్లు కావచ్చు, ఉత్పత్తి వినిమయం కావచ్చు, అలాగే పంపిణీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా పరిశ్రమ వెలుపల చర్చించాల్సిన అంశాలు. వీటన్నింటికి మూలం ఎక్కడ ఉందంటే ఉత్పత్తి రంగంలో ఉంది. ఉత్పత్తి ఏ కాంపోజిషన్ తోటి ఏ వస్తువుల మధ్య సంబంధాలతో వ్యవహారం నడిచింది అనేది ఆ సమగ్ర ఆర్థిక చిత్రంతో మాత్రమే వీటన్నింటినీ మనం లెక్క కట్టాలి తప్ప ఏ అంశాలకు అంశం పంపిణీ అంటే పంపిణీ ఎకనమిక్గా చదవడం, ఇది లేదని మనం వాదించడం, అలాగే విదేశీ మార్కెట్ ఇది లేదని వాదించడం, అలాగే వినియోగం సంబంధించి ఇది లేదని వాదించడం, ఇట్లా మనకి వేరువేరుగా అంశాలుగా డిజైన్ చేయకుండా దాని కుదిరి ఎక్కడ ఉంది అన్న దగ్గరికి వెళ్ళి దాన్ని అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే దాన్ని మనం కాంపన్ చేయడం ద్వారా మాత్రమే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనేది ఆ మొత్తం చాప్టర్ తాలూకా సారాంశంగా నేను భావిస్తాను. మీ అందరి దగ్గర తెలియజేస్తాను.